రూపాయలు ప్లస్ కమిషన్ 10,000 రూపాయలు వస్తుంది. అదే విధంగా మూడవ సంవత్సరం నుంచి నెలకు 5,000 రూపాయలు ప్లస్ కమిషన్ వచ్చేసి మొత్తంతో కలుపుకొని రెన్యువల్ కమిషన్ కలుపుకొని 10,000 పైనే వస్తుందన్నమాట. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏంటి సార్ మా పరిస్థితి అంటే ఏంటంటే, ఎల్ఐసిలో పాలసీలు చేసే వాటికి కేవలం ఒక్కసారి మాత్రమే కమిషన్ వస్తుందని చాలా మంది కొత్త వాళ్ళు భావిస్తారు. కానీ అది ఒక్కసారి కాదు. ఎల్ఐసిలో పాలసీ చేస్తే గనక కస్టమర్ ఎంతకాలం అయితే పాలసీ కడుగుతాడో అన్ని సంవత్సరాల పాటు కూడా ఈ కమిషన్ రావడం జరుగుతుంది. దాన్ని రెన్యువల్ కమిషన్ అంటారు. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏజెంట్ ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో వాళ్ళు బీమా నార్మల్ ఏజెంట్ అవుతారు. నార్మల్ ఏజెంట్ అయినప్పటికీ కూడా వారికి ఈ 3 సంవత్సరాల పాటు చేసినటువంటి పాలసీ తాలూకా, అలాగే వాళ్ళు చేసినటువంటి పాలసీ తాలూకా నెలకి 15,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి నెల కూడా రెన్యువల్ కమిషన్ వస్తుంది. సో ఈ యొక్క బీమా సఖి యొక్క పథకం యొక్క ప్రయోజనం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో చాలా షార్ట్ కట్ వేలో క్రియేట్ చేయడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్, ఇది బీమా సఖి పథకం గురించి బేసిక్ గా డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీకు అన్ని తెలిసినవే, కాకపోతే రిమైండ్ చేస్తున్నాను. ఈ పథకంలో ఖచ్చితంగా చాలా మంది అడుగుతున్నారు ఆఫీస్కి వచ్చి, సార్ ఇదేదో స్కాలర్షిప్ లాంటిది కదా, ఉచితంగా ఇస్తారా, 7,000 రూపాయలు ఇస్తారా అని అడుగుతున్నారు. అది చాలా పొరపాటు అండి. ఇక్కడ ఎక్కడ కూడా ఉచితంగా ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారని చెప్పలేదు. ప్రతి నెల కూడా మినిమం 2 పాలసీలు చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా రెండు పాలసీలు చేస్తేనే స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది. లేదంటే కనుక ఆ నెలలో స్టైఫండ్ పే చేయరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడే బిజినెస్ గురించి దాని గురించి ఎవ్వరు కూడా దయచేసి ఆలోచించొద్దు. 2 పాలసీలు చేయాలా, ఒక పాలసీ చేయాలా, ఎన్ని చేయాలనేది మీకు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆలోచించడం మొదలు పెడదాం. మీకు ఫర్దర్ ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు మీ అందరి మైండ్స్ లో ఉండాల్సింది ఏంటంటే, కేవలం ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోనే మీరు ఉండండి. ఫర్దర్ గా మేము ఇచ్చేటువంటి ఈ యొక్క క్రమానుగతంగా ఇచ్చేటువంటి ఈ ట్రైనింగ్స్ లో మీరే సక్సెస్ అయిపోతారు. మన దగ్గర ఏజెంట్లు జాయిన్ అయిన మహిళలు చాలా మంది సక్సెస్ఫుల్ గా నెలకు 30,000 నుంచి స్టార్టింగ్ లోనే 30,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా సక్సెస్ఫుల్ గా పీపుల్ గా రావాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఫస్ట్ గా మీ అందరికి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అనేది ఫ్రీగా రాదు ఎవరికి కూడా. మీరు అటెన్షన్ పే చేయాలి దయచేసి. ఇప్పుడనే కాదు, జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాలంటే నాలెడ్జ్ లేనిదే మనకి ఎటువంటి జీవితంలో సక్సెస్ రాదు. సో ఆ నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దాని యొక్క మాలాంటి యొక్క శిక్షణ ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ ఆఫీసులు కానీ ఎల్ఐసి వాళ్ళు మీ చేపట్టుకుని నడిపిస్తాం. మీరు ఇట్లా వెళ్తున్నారు, ఈ మార్గంలో కాదు, ఇలా వెళ్ళండి, ఈ ట్రైనింగ్ నేర్చుకోండి అని చెప్తాను అనమాట. ఇవన్నీ కూడా మీకు రావాలంటే రెగ్యులర్ గా మీరు అటెన్షన్ పే చేస్తూ మేము చెప్పేటువంటి క్లాసులు రెగ్యులర్ గా వింటా ఉండండి. ఆటోమేటిక్ గా మీరే డెవలప్ అవుతూ ఉంటారు. రైట్. అదే విధంగా కొంతమంది జెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి లేడీస్ కి బీమా సఖి పథకం పెట్టారు కదండి, మరి జెంట్స్ కూడా ఎటువంటి స్కీమ్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఇటువంటి స్కీమ్ గురించి ఆల్రెడీ ఇది ఎల్ఐసీలో ఎప్పటి నుంచో ఉంది. రూరల్ కెరీర్ ఏజెన్సీ అని, అలాగే సిటీలో ఉన్న వాళ్ళకైతే కనుక అర్బన్ కెరీర్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. సారీ, సిటీ కెరీర్ ఏజెన్సీ అని ఉంది. దీంట్లో ఏంటంటే రూరల్ లో ఉన్న ఎవరైతే కనుక ఇది లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరికి కూడా ఇచ్చేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు జెంట్స్ కోసం ప్రత్యేకంగా దీన్ని ఇస్తున్నాము. దీనికైతే కనుక 2 సంవత్సరాలు మాత్రమే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 5,000 రూపాయల స్టైఫండ్ ప్లస్ కమిషన్ వస్తుందండి. దీనికి కూడా కమిషన్ కూడా కలుపుకుంటే 10,000 రూపాయల దాకా నెలకు వస్తుంది. అదేవిధంగా 2వ సంవత్సరం నెలకు 4,000 రూపాయలు ప్లస్ స్టైఫండ్. ఈ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నార్మల్ ఏజెంట్ అయిపోతారు. కాకపోతే బీమా సఖికి అడిషనల్ గా ఏంటంటే థర్డ్ ఇయర్ కూడా ఇస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్పాన్సర్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట దీంతో కంపేర్ చేస్తుంటే. రైట్. కమింగ్ టు ద సెషన్. ఇక్కడ మన సొసైటీలో డిఫరెంట్ జాబ్స్ చేసుకునే పీపుల్ ఉంటారు. జొమాటో చేసుకున్న వాళ్ళు కానీ, కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, గృహిణులు కానీ, డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. అసలు ఎందుకు సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది? మనం చేస్తున్నటువంటి మనీ నిజంగా మనకి మంత్లీ ఇన్కమ్ మనకు సఫిషియెంట్ సరిపోతున్నాయా, లేదంటే కనుక అడిషనల్ ఇన్కమ్ ని మనం ఎందుకు జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, మనం నిజంగా నెలవారీ చూస్తున్న సంపాదన అనేది మన ఇంట్లో రోజువారీ ఖర్చులకు, నెలవారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనకి సరిపోవటం లేదు. మనకి గవర్నమెంట్ లో ఉన్నటువంటి జిఎస్టీ గానీ, అదర్ ట్యాక్స్ ఇంపోజిషన్స్ వల్ల రెండు సార్లు మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తున్నాం. ప్లస్ ఇన్ఫ్లేషన్ ప్రభావం వల్ల మనం ఎంత సంపాదించినా సరే మన ఇంట్లో ఖర్చులకు నెలవారీ జీతం సరిపోవట్లేదు. దీనికోసం మనం ఏం చేయాలంటే పార్ట్ టైం కానీ, ఫుల్ టైం గా కానీ మీ అనుకూలతను బట్టి సెకండ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెకండ్ ఇన్కమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే, ఈ ఎల్ఐసి రూపేణా మీకు ఎట్లా ఉపయోగపడుతుందని నేను వివరిస్తాను అనమాట. ఎల్ఐసి ఏజెన్సీ అనేది మీ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. ఇక్కడ మీకు మ్యాప్ లో చూపిస్తున్నట్టుగా మీరు చేస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉంది ఇది ప్రజెంట్ జాబ్. మీరు చేస్తున్నటువంటి జాబ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎల్ఐసి అనేటువంటి బీమా సఖి కానీ, రూరల్ కెరీర్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసుకుంటూ మీరు ఎక్కువ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. కేవలం ఇన్కమ్ ఒకటేనా, అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మీరు ఆలోచన చేసుకుంటే ఈ కింద విధంగా మీకు ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ లో ఒక వ్యక్తి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. ఇతను 24/7 వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడు. ఇంకో అతను ఇక్కడ రిలాక్స్ అవుతూ తన డబ్బులు ఇక్కడ జనరేట్ చేసుకుంటున్నాడు. రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థలో కానీ ఎక్కడైనా వృత్తిలో పనిచేసే వ్యక్తి ఈ రోజు పని చేస్తే మాత్రమే జీతం వస్తుంది. ఒకవేళ కనుక అతను పని చేయడం ఆపేస్తే కనుక అతనికి జీతం ఇవ్వడం కుదరదు. కానీ
ఈ యొక్క ఏజెన్సీ ద్వారా మీరు ఈ రోజు పని చేసినా పని చేయకపోయినా మీరు ఈ రోజు ట్రైనింగ్ లో ఉన్నారు, క్లాస్ వింటున్నారు. సపోజ్ ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు క్లాస్ వింటున్నారు. ఈ 1 అవర్ 2 అవర్స్ క్లాస్ విన్నప్పటికీ కూడా మీకు అనేది మీ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ఈ ప్యాసివ్ ఇన్కమ్ దీన్ని ఎలా జనరేట్ అవుతుంది, ఎంత వస్తుంది, అసలు చాలా మందికి అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటో వివరం కూడా పూర్తిగా తెలియదు. దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను. అప్పుడు ఏదో అప్లికేషన్ పెట్టడానికి వచ్చినప్పుడు కేవలం స్టైఫండ్ ఒకటే వస్తుంది అనుకున్నారు, కానీ అదర్ దెన్ బెనిఫిట్స్ ఏమొస్తాయి అనేది ఈ రోజు మీరు ముందుగా తెలుసుకోండి. చూడండి, ముందుగా మిత్రులారా జాగ్రత్తగా గమనించండి. స్టైఫండ్ ఒకటే మాత్రమే కాదు, మీకు కమిషన్ వస్తుంది. కమిషన్ అనేది స్టైఫండ్ కన్నా చాలా 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 ఎక్కువ అమౌంట్. ఎంత వస్తుంది, ఎంత కాలం వస్తుంది, జాగ్రత్తగా గమనించుకోండి. మీకు ఫస్ట్ ఇయర్ కమిషన్ 28% వస్తుంది. 28% అంటే 100కి 28 రూపాయలు, 1000కి 280 రూపాయలు, 10,000కి 2,800, ₹1,00,000 ప్రీమియం కి 28,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ కమిషన్ వస్తుంది. మన దగ్గర ఎల్ఐసి పాలసీ కడితే గనక మినిమం 10 నుంచి 15, 20 సంవత్సరాలు అట్లా కట్టుకుంటారు. ఈ 10 నుంచి 20 సంవత్సరాలు కట్టినంత కాలం కూడా కస్టమర్ ఎంతకాలం అయితే ప్రీమియం పే చేస్తాడో అన్ని సంవత్సరాలు కూడా మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ కమిషన్ వచ్చేసి మీకు 28% ఉంటుంది. సెకండ్ ఇయర్ కమిషన్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు 7.5% కమిషన్ ఇస్తారు. అంటే 100కి 7.5 ఇస్తారు. అంటే 1000కి ₹75, 10,000కి 750, లక్షకి 7,500 అనమాట. థర్డ్ ఇయర్ నుంచి మీకు సారీ సిక్స్త్ ఇయర్ నుంచి 5% ఫిక్స్ అయిపోతుంది. కస్టమర్ ఎంత కాలం కడితే అంత కాలం పాటు మీకు 5% చొప్పున వస్తుంది. సపోజ్ మీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి మనం 20 లక్షల రూపాయలు విలువైనటువంటి పాలసీ ఇచ్చాం అనుకుందాం. అతను సంవత్సరానికి ప్రీమియం 1 లక్ష రూపాయలు ప్రీమియం కడితే అతనికి ప్రీమియం కట్టగానే మీకు వెంటనే ఆ నెలాఖరికి మీకు 28,000 రూపాయలు మీ అకౌంట్ లో పడిపోతాయి కమిషన్ రూపేణా. ₹1,00,000 ప్రీమియం కి ఫస్ట్ ఇయర్ కమిషన్ 28,000 పడతాయి. ఇతను 2024లో డిసెంబర్ లో ఈ సంవత్సరంలో పాలసీ చేశాడండి. 2024లో చేసిన వ్యక్తి ఏం చేయాలి, మళ్ళీ 2025లో మళ్ళీ పేమెంట్ కట్టాలి కదా. 2025లో ఆటోమేటిక్ ఒకసారి పాలసీ కట్టిన వ్యక్తి, సారీ 2024లో ఒకసారి పాలసీ కట్టిన వ్యక్తి తదుపరి సంవత్సరం కట్టే ప్రీమియం ని రెన్యువల్ ప్రీమియం అంటారు. రెన్యువల్ ప్రీమియం కట్టినప్పుడు మీకు వచ్చేదాన్ని కమిషన్ రెన్యువల్ కమిషన్ అంటారు. 2025లో మనం ప్రత్యేకంగా ఫాలోఅప్ చేయకుండా ఒక్కసారి పాలసీ కట్టిస్తే సెకండ్ ఇయర్ లో తను కట్టగానే మళ్ళీ మీ అకౌంట్ లో 7,500 పడుతుంది. అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 సంవత్సరాల పాటు 7,500 పడుతుంది. సిక్స్త్ ఇయర్ నుంచి ఇక ఫిక్స్ అయిపోతుంది అనమాట. 5 సంవత్సరానికి 5,000. అంటే ఏంటంటే ఒక్కసారి కస్టమర్ మీరు కట్టిస్తే అతను రానున్న 15 సంవత్సరాల పాటు మిమ్మల్ని పోషిస్తాడు. ఇది మోర్ దెన్ యువర్ స్టైఫండ్ అన్నమాట. మీ స్టైఫండ్ కన్నా కూడా చాలా చాలా ఎక్కువ వస్తుంది కమిషన్ అనేది. అందుకే భారతదేశంలో 14 లక్షల మంది ఏజెంట్స్ దీన్ని వదిలిపెట్టకుండా ఈ యొక్క వృత్తిని నిలబెట్టుకున్నారంటే కారణం ఇదే. ఒక్కొక్క ఏజెంట్ దగ్గర ఇన్కమ్ అనేది కోట్లలో కూడా ఉంది. మీకు చూపిస్తాను, ఫర్దర్ గా చూపిస్తాను. ఒక పర్సన్ మీకు ₹1,00,000 పాలసీ కడితే అతను 15 సంవత్సరాల టర్మ్ లో తను మీకు మొత్తం తన దగ్గర నుండి పే చేసి 1,08,000 పే చేస్తాడండి. 15 సంవత్సరాల వ్యవధిలో అతను మొత్తం మీకు పే చేసే కమిషన్ అనేది ₹1,08,000. అంటే ఒక సంవత్సరం అతను కట్టే ప్రీమియం ని మీకు వదిలేసుకుంటున్నాడు ఓవరాల్ గా. దట్ ఈస్ ద ఎర్నింగ్ అనమాట. మీరు ఒక్కొక్క ఎల్ఐసి పాలసీలో అంత పొటెన్షియల్ ఉంది. సో అందుకనే హైలీ రిపీటెడ్ జాబ్ ఇది, ఒక విధంగా ప్రొఫెషన్ అనేది. రైట్. ఇప్పుడు ఏజెంట్ రెన్యువల్ కమిషన్ ఏ విధంగా ఉంటుందండి ఒకసారి మీకు చూపిస్తాను. ఈ ఇమేజ్ బ్లర్ గా ఉందని నాకు అర్థమైంది. మీకు ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా, ఒక సెకండ్ దయచేసి లైన్ లో ఉండండి. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఒక ఇమేజ్ నేను మళ్ళీ షేర్ చేయడం జరిగింది. ఇది ఏజెంట్ కనుక ఎల్ఐసిలో ఒక 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా పనిచేస్తే ఎంత ఇన్కమ్ సంపాదిస్తాడు అనేటువంటి ఒక ఇలిస్ట్రేషన్ అనమాట. దీంట్లో మీకు పైన ఇక్కడ ఇయర్, పాలసీస్ సోల్డ్, యావరేజ్ ప్రీమియం ఇలా మెన్షన్ చేసింది చూడండి. సపోజ్ మీరు గమనించినట్లయితే 2024లో ఒక ఏజెంట్ నెలకు ఒక 10 పాలసీలు చెప్పున, లేదంటే నెలకి 8 పాలసీలు చెప్పున ఒక 100 పాలసీలు సెల్ చేశాడు అనుకుందాం. 100 పాలసీల మీద తనకి యావరేజ్ ఒక్కొక్క పాలసీ ప్రీమియం ₹10,000 ప్రీమియం ఉంటే 100 పాలసీల మీద 10 లక్షల ప్రీమియం వచ్చింది అనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. అతనికి ఫస్ట్ ఇయర్ కమిషన్ వచ్చేసి ₹2,80,000 ఫస్ట్ ఇయర్ కమిషన్ రావడం జరుగుతుంది. ఒక్క సంవత్సరం కట్టించాడు. ఫస్ట్ ఇయర్ కస్టమర్లు వాళ్ళందరూ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపితే 10 లక్షలు అయింది. ఆ 10 లక్షల మీద తనకి 28% చొప్పున ₹2,80,000 కమిషన్ రావడం జరిగింది. తదుపరి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ కమిషన్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా రెన్యువల్ కమిషన్ ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇయర్ కట్టిన వాళ్ళదే జనరేట్ అయిపోయింది. చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా రెన్యువల్ కమిషన్ అనేది ఆటోమేటిక్ గా 7.5% 5 ఇయర్స్ పాటు, తర్వాత 5% చొప్పున ఈ ఫిక్స్ అయిపోయింది. 10 ఇయర్స్ పాటు కంటిన్యూగా వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కట్టడం అయిపోయింది, తన బిజినెస్ చేశాడు, క్లియర్ అక్కడితో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ మళ్ళీ నెలకి 10 పాలసీలు చేసిన వ్యక్తి 2025లో కూడా ఇదే టెంపో కంటిన్యూ చేస్తూ నెలకి 10 పాలసీలు చెప్పిన సంవత్సరానికి 100 పాలసీలు చేశాడు అనుకుందాం. యావరేజ్ ప్రీమియం ఒక్కొక్క పాలసీ వచ్చి 10,000 ఉందనుకుంటే సెకండ్ ఇయర్ కూడా ఒక 10 లాక్స్ ప్రీమియం తీసుకొస్తే కనుక
ఇతనికి వచ్చేసి ఇన్కమ్, సెకండ్ ఇయర్ ఇన్కమ్ ఇక్కడ చూసుకోండి మిత్రులారా. సెకండ్ ఇయర్ ఇన్కమ్ మళ్ళీ వచ్చేసి 10 lakhs మీద 28% చొప్పున వేసుకుంటే కనుక 2,80,000 రెన్యువల్ ఇన్కమ్ వస్తుంది. మరి ప్రీవియస్ ఈ పైన 75,000 ఏంటండి? ప్రీవియస్ గా 2024లో మీరు పనిచేసినటువంటి ప్రీవియస్ కస్టమర్స్ యొక్క ఇచ్చేటువంటి రెన్యువల్ ఇన్కమ్. ఈ 2,80,000 ఈ 75,000 కలుపుకుంటే కనుక ఓవరాల్ గా మీ ఇన్కమ్ వచ్చేసి రెండో సంవత్సరంలో 3,55,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అంటే నెలకు వచ్చేసి 29,500 దగ్గర దగ్గర 30,000 వస్తుంది. పర్ డే వచ్చి 986 రూపాయలు. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఒక రోజు ఆదివారం పూట ఎంజాయ్ చేసినా సరే, కస్టమర్ ఎక్కడ ఉండి పాలసీ ప్రీమియం కడితే మీకు రోజుకి వచ్చేసి మీ వేతనం వచ్చి 986 రూపాయలు పడుతుంది. ఇలా ఈ యొక్క ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ఇదే విధంగా పెర్ఫామ్ చేస్తూ ఒక 10 years పాటు కార్పొరేషన్ కి ఇట్లా పనిచేసుకుంటూ వచ్చాడు అనుకున్నాం. జస్ట్ ఫర్ ఎగ్జాంప్షన్ ఇదే విధంగా ఉందనుకుందాం. సపోజ్ ఇదే ప్రీమియం తీసుకొచ్చాడు, ఇదే కమిషన్ వస్తుంది అనుకుందాం. 10 years అయిపోయిన తర్వాత తన యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉందో ఊరినే గమనిద్దాం ఒకసారి, జస్ట్ ఫర్ ఎగ్జాంప్షన్. ఇది 10th year లో ఏజెంట్ కి వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ కమిషన్. ఈ ప్రీవియస్ గా చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ అంతా కూడా తను ప్రీవియస్ గా గత 9 సంవత్సరాల పాటు మనం సంపాదించినటువంటి ఇన్కమ్. ఆ ఇన్కమ్ టోటల్ కలుపుకుంటే ఒక 10 years తర్వాత తన ఇయర్లీ ఇన్కమ్ వచ్చి 8,50,000 రూపాయలు. అంటే సుమారుగా మంత్లీ 71,000. అంటే రోజువారీ దినసరి వేతనం వచ్చి 23,075 రూపాయలు. ఇలా సంపాదించుకునే ఏజెంట్లు మన దగ్గర నేను చాలా తక్కువ చెప్పాను. కానీ ఇలా సంపాదించిన ఏజెంట్లు నెలకి 2 లక్షలు సంపాదించిన చాలా మంది ఉన్నారు. మన ప్రతి బ్రాంచ్ లోకి వెళ్తే నెలకి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నుంచి నాకు వద్దు నేను మానేస్తాను అని చెప్పి ప్రొఫెషన్ మానేసినా సరే, ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ వాళ్ళకి 71,000 అనేది ఫర్దర్ గా లైఫ్ పాలసీదారులు కట్టినంత కాలం కూడా కంటిన్యూ అవుతుంది. సో స్టైఫండ్ ఒక్కటే కాదు, మీ అందరికీ కూడా మోర్ దెన్ స్టైఫండ్ కమిషన్ అనేది చాలా 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 ఎక్కువ వచ్చేటువంటి ఫ్యాక్టర్. సో దాన్ని గమనించండి. కేవలం స్టైఫండ్ కోసం మాత్రమే కాదు, కమిషన్ ఇంకా ఎక్కువ వస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించండి. రైట్, కమిషన్ ఒకటేనా, ఇంకేమైనా అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అనుకుంటే కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎల్ఐసి అనేది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో మీకు ఏజెంట్ మిత్రులకు కేవలం కమిషన్ మాత్రమే కాదు, అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమున్నాయి ఒక నిమిషం చెప్తాను, చూడండి జాగ్రత్తగా. రైట్, ప్రతి ఏజెంట్ కి కూడా 18 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 18 రకాల బెనిఫిట్స్ లో క్లుప్తంగా ఒక నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు స్క్రీన్ షాట్స్ అనేది మీకు షేర్ చేస్తానండి. ఇది ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వృత్తి. ఇదేంటి మీరు జాగ్రత్తగా నమ్మండి, ముందుగా జాగ్రత్తగా గమనించండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో వృత్తి, అల్లాటప్ప ఆర్గనైజేషన్ కాదు. 68 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు కలకత్తా నుంచి ముంబై వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఎల్ఐసి అంటే తెలియనోళ్ళు లేరు. ఈ రోజు రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి రిలయన్స్ అంబానీ వరకు ప్రతి ఒక్కటి ఇంట్లో ఎల్ఐసి పాలసీ ఉంటుంది. ఇంటి పల్లెటూరులో ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి అంటారు. అంత పెద్ద సంస్థ అనమాట. ఎప్పుడు కూడా ఈ సంస్థ అనేది ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా కంచెనగా వ్యక్తి చనిపోగానే వెంటనే డబ్బులు ఇస్తుంది. ఒకటి, దీంట్లో వచ్చేటువంటి ఈ 18 రకాల బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వృత్తి. మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఇదేమి అగ్రిగోల్డ్ కాదు, లేదంటే పెరల్స్ కాదు, లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతి రూపాయి కట్టేదానికి కూడా గవర్నమెంట్ యొక్క పూర్తి స్థాయిలో గ్యారంటీ ఉంటుంది. బాండ్ మీద రాసిస్తారన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ రాసిస్తుంది. కస్టమర్ కట్టే రూపాయికి ప్రతిదానికి కూడా కంపెనీ బదులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. సో అంత ధైర్యంగా మీరు పనిచేసుకోవచ్చు. తర్వాత రెన్యువల్ కమిషన్. ఈ రెన్యువల్ కమిషన్ అని ఇప్పుడే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఒకసారి ఈ నెల పనిచేస్తే ఇక్కడ జీతం వస్తుంది. ఈ నెల పనిచేసి ఆపేసిన తర్వాత నెక్స్ట్ 10 ఏళ్ల పాటు మీకు ఇన్కమ్ ఇవ్వమంటే ఎవ్వరు కూడా ఇవ్వరు. కానీ ఎల్ఐసిలో మీరు మినిమం 5 సంవత్సరాలు పనిచేసి మీ ఇంకా పనిచేయమని మానేస్తే కనుక అక్కడ నుంచి కంటిన్యూగా మీకు రెన్యువల్ కమిషన్ వస్తానే ఉంటుంది. మినిమం 5 years అనమాట. అందుకే ఇప్పుడు పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా అనుకోని ప్రమాదంలో చనిపోయాడు అనుకోండి, అతనికి ఏమవుతుంది? ఇప్పుడు ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోయాడు ప్రైవేట్ కంపెనీలో, అతని వారసులకు ఏమన్నా జాబ్ కానీ ఇవ్వడం కానీ అతని సాలరీ ఇవ్వడం కానీ జరుగుతుందా? జరగదు. కానీ ఎల్ఐసిలో హెరిడిటీ కమిషన్ ఇస్తారు. అంటే ఏంటంటే ఏజెంట్ వృత్తిలో ఉండి వర్క్ లో చేస్తూ ఏమైనా ప్రమాదం జరిగితే అతనికి ఎంతైతే కమిషన్ చివరగా చనిపోయేటప్పుడు ఉండిందో అదే కమిషన్ ని తదనంతరం వారి వారసులకు కూడా కొనసాగింపుగా ఇస్తారు. కాబట్టి ఇది పెన్షన్ లాగా ప్రయోజనకారకమైనటువంటి ముఖ్యమైన పథకం. అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఏజెంట్ కి కూడా వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మెడిక్లెయిమ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం 2.5 లక్షల నుంచి వాళ్ళు చేసేటువంటి బిజినెస్ పరంగా ఎన్ని లక్షలైనా సరే హాస్పిటల్ కి ఇన్ పేషెంట్ గా ట్రీట్మెంట్ అవ్వే ఖర్చు అంతా కూడా కార్పొరేషన్ భరిస్తుంది. తర్వాత ప్రతి ఒక్క ఏజెంట్ కి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్, పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఈ రెండు కూడా పెరిగినాయండి. ప్రస్తుతానికి 7 లక్షల రూపాయల వరకు మీకు కవరేజ్ ఉంటుంది. డే 1 నుంచే అది జరగని ప్రమాదం న్యాచురల్ జరిగినా యాక్సిడెంటల్ జరిగినా 7 లక్షల రూపాయలు అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2 వీలర్ కొనుక్కోవడానికి, అలాగే 4 వీలర్ కొనుక్కోవడానికి హౌసింగ్ లోను, ఫెస్టివల్ అడ్వాన్స్ అని, మీ పిల్లల వివాహం కోసం అని చెప్పేసి ఇక ఇవన్నీ కూడా మీకు ఇతర లెవెన్స్ అనమాట ఏజెంట్ కి.
అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోతే కనుక మినిమం 15 ఏళ్ళు కార్పొరేషన్ లో సర్వీస్ ఉండి మీరు రిటైర్ అయిపోతే కనుక మీకు 5 లక్షలు, ఇది వరకు 3 లక్షలు ఉండేది, దీన్ని 5 లక్షల వరకు కూడా ఈ గ్రాట్యుటీని పెంచడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వారం కూడా కాంపిటీషన్లు, టూర్లు, రకరకాల నిండు పెడతా ఉంటారు. వాటిలో గెలుపొందిన ప్రతి వ్యక్తికి కూడా దేశ విదేశాల్లో జరిగేటువంటి సెమినార్లకి, ప్రత్యేకంగా టూర్లు వెళ్ళడానికి వాటన్నిటి కూడా సదుపాయాలు ఎల్ఐసి డబ్బులతోనే ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా కూడా స్టైఫండ్, మీకు వచ్చే కమిషన్ కి అదే అదనము. ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుందాం, సిమ్లానో, ఊటీనో, కాశ్మీర్ వెళ్ళాలనుకుందాం. మీరు చిన్న సగటు ఉద్యోగం, నెలకు 15,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేదంటే ఇంటిగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పర్ పర్సన్ కి సిమ్లా వెళ్ళి రావాల్సి వస్తుంది. కానీ ఎల్ఐసి దగ్గర పాలసీలు చేస్తూనే, అంటే మీ వృత్తి చేసుకుంటానే దాంతో పాటుగా పెట్టిన కాంపిటీషన్ లో మీరు గెలుపొందితే కనుక, అంటే వారం చిన్న పాలసీలు ఉంటాయి, 2 పాలసీలు చేస్తే ఇక్కడికి, 5 పాలసీలు చేస్తే ఇక్కడికి అనమాట. అలా కాంపిటీషన్ పెడితే మీ చేతిలో రూపాయి ఖర్చు అవ్వకుండా ఎల్ఐసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తుంది. మొత్తం ఛార్జెస్ ఇస్తుంది, పాకెట్ మనీ ఇస్తుంది. మీరు విహారయాత్ర చేయడానికి మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇస్తుంది అనమాట. సో ఇన్ని సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇవన్నీ మీకు ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను వివరాలు మళ్ళీ మీకు పంపిస్తాను, డోంట్ వరీ. తర్వాత ఇది ఒక ఎండిఆర్టీ అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్. భారతదేశంలో ఎల్ఐసిలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ లో పనిచేసేటువంటి ఉత్తమమైనటువంటి ఏజెంట్లు సాధించేటువంటి క్లబ్ అన్నమాట. ఎండిఆర్టీ ఏంటంటే ఒక ఏజెంట్ సంవత్సరానికి 11,32,000 రూపాయలు ఆదాయం కమిషన్ తీసుకుంటే అతన్ని ఎండిఆర్టీ అంటారు, ఎండిఆర్టీ ఏజెంట్ అంటారు. ఏంటండి ఎండిఆర్టీ ఏజెంట్ అంటే? అతన్ని ఆ 11,32,000 రూపాయలు ఎల్ఐసి ద్వారా కమిషన్ తీసుకున్న ఏజెంట్లని అమెరికాలో ఉండేటువంటి, లేదంటే కనుక ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో వాళ్ళు కన్వెన్షన్ పెడతారు. ఆ కన్వెన్షన్ కి వెళ్ళడానికి అర్హత సాధిస్తారు అనమాట. ఆ కన్వెన్షన్ లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. డబ్బుకు డబ్బు వస్తుంది. యుఎస్ కానీ ఇతర కంట్రీస్ కూడా విజిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సంపాదించిన వాళ్ళు ఉన్నారంటే ప్రతి బ్రాంచ్ కి వెళ్ళి చూడండి, ఎల్ఐసి బ్రాంచ్ కి వెళ్ళి బయట పోస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ లో 50 మంది నుంచి 100 మంది తక్కువ ఉంటారు. ఎండిఐటి అంటే సంవత్సరానికి వాళ్ళు తీసుకునే ఇన్కమే దాదాపు 10 లక్షల నుంచి 11 లక్షలు ఉంటుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎల్ఐసి, రైట్. ఇవన్నీ కూడా అదర్ ఇందులో చెప్పినటువంటి అలవెన్స్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను పనిచేసే బ్రాంచ్ లో ఒక ఏజెంట్, టాప్ ఏజెంట్, వన్ ఆఫ్ ద టాప్ ఏజెంట్ టివి సుబ్బారావు గారు అని నిన్నే జస్ట్ ఎండిఆర్టీ. అతను ఇప్పుడు కరోనా, ఇప్పుడు యాక్చువల్ గా చిన్న రిసెషన్ టైప్ లాగా ఉంది డిపార్ట్మెంట్ కి, అయినప్పటికీ కూడా అతను 9 సార్లు ఎండిఆర్టీ సాధించాడండి. సో ఇది 9వ సారి అన్నమాట ఎండిఆర్టీ సాధించడం. ఒక్కసారి ఎండిఆర్టీ సాధించడం అంటేనే 11 లక్షల ఇన్కమ్ తీసుకోవడం. అలాగే కాన్సిక్యూటివ్ గా వరుస పెట్టి 9 సార్లు ఎండిఆర్టీ అంటే 9, 11, 99 కోట్ల రూపాయలు తన ఇన్కమ్ సంపాదించాడు ఎల్ఐసి నుంచి. 1 CR. ఎక్కడో వ్యక్తి కాదు, మా బ్రాంచ్ ఎల్ఐసి ఉయ్యూరు బ్రాంచ్ లో పనిచేసే వ్యక్తి, విజయవాడ బ్రాంచ్ లో పనిచేసే వ్యక్తి. 1 కోటి రూపాయలు ఇన్కమ్ మన ముందున్న వ్యక్తే ఎల్ఐసిని గత 10 సంవత్సరాలు వర్క్ చేసుకుంటూ 1 కోటి రూపాయలు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఏ ప్రైవేట్ జాబ్ లో వస్తుంది 1 కోటి రూపాయలు? నథింగ్. గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా రాదు. రైట్ రాయల్ గా తను 1 కోటి రూపాయలు సంపాదించాడు. ఇతను ఎండిఐటి సాధించాలంటే మోర్ లాజిక్ ఏంటంటే మోర్ యూ లెర్న్, మోర్ యూ ఎర్న్. మీరు ఎంత నేర్చుకుంటే, ఎంత బాగా సబ్జెక్ట్ చెప్పగలిగితే అంత బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఒకటే లాజిక్ అంతే. మేము చెప్పే ట్రైనింగ్ క్లాస్ జాగ్రత్తగా వినండి. మీకు ఎటువంటి టార్గెట్స్ కానీ, ఎటువంటి ప్రెజర్స్ కానీ ఏమి ఉండవు. మీరు నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకుంటే దాని తాలూకా ఇన్కమ్ అనేది మీకు నెంబర్ ఆఫ్ మల్టిప్లై అవుతుంటుంది. అండ్ మోర్ దెన్ ఏంటంటే ఇదిగోండి, ఇది కూడా ఎండిఐటి సంబంధించినటువంటి ఏజెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సంవత్సరానికి మినిమం 10 లక్షలు సంపాదిస్తారు, నెలకు ₹1,00,000. ఎల్ఐసిలో సంపాదించే ఏజెంట్ ఇన్కమ్ అనేది ఉద్యోగస్తుడు మాకు బ్రాంచ్ మేనేజర్ కన్నా ఇంకెక్కువ సంపాదిస్తారు అన్నమాట వాళ్ళు, రైట్. అండ్ ఈయన ఒక భరత్ పరేఖ్ అనేటువంటి ఒక పెద్ద ఏజెంట్ భారతదేశంలో. ఇతను మొత్తం సంపాదన 400 కోట్ల ఆస్తి సంపాదన ఉంటుంది. అంతేకాదు సంవత్సరానికి 8 కోట్లు సంపాదిస్తాడు ఇతను. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, హూ ఇస్ భరత్ పరేఖ్ ఎల్ఐసి ఏజెంట్ అని కొట్టండి. అలాగే ఇతర ఏజెంట్స్ కూడా ఉన్నారు ఎల్ఐసిలో టాప్ గా, బాగా అంతా కూడా బాగా సెలెక్ట్ అయిన వాళ్ళు, బాగా నిలబడిపోయిన వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫోటో షేర్ చేస్తాను చూడండి. వీళ్ళ వార్షిక ఆదాయమే దాదాపు 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు అలా ఉంటుంది ఒక్కొక్కరికి. వీళ్ళందరి పేర్లు మీకు లిస్ట్ షేర్ చేస్తాను. అంటే ఎల్ఐసిలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు ఎన్ని పని చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు, కోట్లలోనే ఉంటుంది అనమాట ఇయర్లీ ఇన్కమ్. లక్షల్లో కూడా కాదు, వేలల్లో కూడా కాదు. అంటే లేడీస్ కూడా ఉన్నారు చూడండి, శ్యామలాదేవి గారు అంట, సారీ శ్యామల పొద్దార్ అంట, ముంబై, ఈ 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తుంది. లేడీస్ కూడా ఉన్నారు. మన మధ్యలో ఉన్న అతను వెంకట్ అనే విశాఖపట్నం అతను సంవత్సరం 3 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎల్ఐసి, పవర్ ఆఫ్ ఎల్ఐసి ఏజెన్సీ. మీరు ఎంత ఇదిగా నేర్చుకుంటారో, ఎంత ఇదిగా హార్డ్ వర్క్ చేస్తారో, కేవలం జాబ్ ఒకటే కాదు, మోర్ దెన్ ప్రొఫెషన్, దిస్ ఇస్ ద ఇన్కమ్ జనరేషన్ రెవెన్యూ అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, రైట్.
ఎల్ఐసి ఎందుకు? వాట్ ఈస్ ఎల్ఐసి? ఎల్ఐసి ఇస్ ద వరల్డ్ టాప్ థర్డ్ బ్రాండ్, యాక్చువల్లీ సారీ, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. ఇంటర్నేషనల్ కంపెనీస్ లో లెక్కేసుకుంటే కనుక థర్డ్ బ్రాండ్ అనమాట, మోస్ట్ బ్రాండ్. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయి ఉండి ప్రపంచంలోనే ప్రపంచంలోనే టాప్ థర్డ్ బ్రాండ్ గా ఉందంటే ఎంత గొప్ప విషయం. అలాంటి ఆర్గనైజేషన్ కాదు, ఆ బ్రాండ్ రికగ్నిషన్ ఇవ్వాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఆ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా పనితీరు, కంపెనీ యొక్క లాభాలు, ఆస్తులు, భవిష్యత్తులో తను చేసేటువంటి ప్రయోజనాలు వీటన్నిటిని గుర్తిస్తుంది. సో బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎల్ఐసియన్స్. మీరంతా ఎల్ఐసిలో జాయిన్ అవుతున్నందుకు గర్వపడండి. అండ్ ఏజెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇదే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఏజెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ షార్ట్ కట్ పొందడానికి ఎలా? కేవలం 5 సంవత్సరాలు మా దగ్గర డెడికేటెడ్ గా పనిచేయండి. నేను చెప్పదలుచుకుంది అదే. కేవలం 5 years పనిచేయండి. 5 years కూడా కమిట్మెంట్ గా పనిచేయండి. ఇది అల్లటప్పగా ఆడతా పడతా సరదాగా పనిచేయడం కాదు. 5 years లో మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద చేసే బాధ్యత మాది. కాకపోతే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహం అది చివరి దాకా ఉండదు. 5 years పాటు ఎవరైతే కమిటెడ్ గా లెర్నింగ్ చేసుకుంటూ నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకుంటూ కస్టమర్ తో పాలసీ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటారో వాళ్ళని గవర్నమెంట్ చేసే బాధ్యత మాకుంది, మాకు అవకాశం ఉంది. సో స్టే హార్డ్ వర్క్, స్టే విత్ అస్, హార్డ్ వర్క్ చేయండి. 5 years లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోండి. స్టార్టింగ్ బేసిక్ 50,000 ఉంటుంది. మీకు మీ తరానికి మీ పిల్లలకు కూడా అసలు కమిషన్ తో పాటు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందంటే మీకు మీకు తిరిగి ఉండదు అనమాట. ఇక మీ భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. రైట్, దిస్ ఇస్ అబౌట్ ఎల్ఐసి ఏజెన్సీ బెనిఫిట్స్ మిత్రులారా. ఇక్కడ వరకు ఏజెన్సీ బెనిఫిట్స్ గురించి అవుట్లైన్ చెప్పాను. ఈ కమింగ్ టు ద పాయింట్ సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాము. రైట్, ఇప్పుడు ఏజెంట్ గా అవ్వడానికి ముందుగా అందరం కూడా అప్లికేషన్ పెట్టారు కదా. అందరూ అప్లికేషన్ సబ్మిట్ చేశారు. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు ఏజెన్సీ ఇవ్వట్లేదు. ఎందుకంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్డ్ పర్సన్ మాత్రమే ఏజెంట్ గా చేయండి. ఇది ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ సంబంధించిన విషయము. ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ని వాళ్ళకి నేర్పించి చిన్న ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఏజెన్సీ ఇవ్వండి అని చెప్పి ఒక రూల్ పెట్టింది. సో ఇది వరకు ఏజెంట్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎల్ఐసి ఆఫీస్ లోనే జరిగాయి. చాలా సింపుల్ గా జరిగాయి. ఊరినే ఎగ్జామ్ పెడితే పాస్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు గత 2000 సంవత్సరం నుంచి ఏం జరిగిందంటే డిజిటల్ ఎవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి ఏజెన్సీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో కంప్యూటర్ రూపంలో జరుగుతున్నాయి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ లో ఎగ్జామ్ జరిగేటప్పుడు దాన్ని ఎలా మీరు ఫేస్ చేయాలి, అసలు ఎన్ని మార్కులు ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాంట్లో బిట్లు ఏమి వస్తాయి, కష్టంగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా, ఈ వివరాలని మీకు తెలియజేయడం కోసమే అసలు మెయిన్ సెషన్. రైట్, కమింగ్ టు ద పాయింట్. అసలు ఏజెంట్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అంటే తెలుసు కదా, మనం థియరీగా పారాగ్రాఫ్లు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ వాళ్ళే ఇస్తారు, ABCD. 4 ఆప్షన్స్ లో మీకు నచ్చినటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, మౌస్ తో టిక్ చేయాల్సి ఉంటుంది. ABCD 4 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రెండో విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ లో 50 బిట్లు ఉంటాయి. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్కు, 50 బిట్లకి 50 మార్కులు. దీంట్లో మీరు తప్పు పెట్టినా సరే మీ క్వశ్చన్ కి మార్కు తీసివేయడం అనేది ఉండదు, అంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు తప్పు పెట్టినా ఉప్పు పెట్టినా కరెక్ట్ అయిన దానికి ఆన్సర్ ఇస్తుంది, తప్పు పెట్టిన దానికి ఏమీ చేయకుండా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే పాస్ అయినట్టు అండి అంటే కనుక 15 మార్కులు వస్తే కనుక మీరు పాస్ అయినట్టు. 15 మార్క్స్ రావాలి అంటే టోటల్ అవుట్ ఆఫ్ 50 15 అంటే చాలా తక్కువే, ఈజీగా వచ్చేస్తాయండి అనుకోవచ్చు. కానీ దీంట్లో చిన్న కిటిక ఉంది మిత్రులారా. ఇక్కడ 15 మార్కుల్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటి? నెగిటివ్ మార్క్స్ లేకపోవడం అనేది అడ్వాంటేజ్. ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేకపోవడం అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి ఏమవుతుందంటే ఏజెంట్ మిత్రులు ఎవరైతే అప్లికెంట్ రాస్తారో అక్కడ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఓవర్ ఎంతూజియాజం వల్ల లేదా టెన్షన్ వల్ల, ఒకవేళ భయం, ఒక రకమైన భయం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిట్స్ సరిగ్గా చదవకుండానో నేను చెప్పినటువంటి ప్రొసీజర్ ఫాలో అయిపోవడం వల్లనో 15కి జస్ట్ ఒక్క మార్కు తక్కువ 14 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 1 or 2 మెంబర్స్ 14 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రీఅటెంప్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో బీ కేర్ఫుల్. నేను చెప్పినటువంటి ప్రొసీజర్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు సబ్జెక్ట్ వస్తుంటే వెరీ వెల్, వెరీ గుడ్. బట్ థింగ్ ఏంటంటే బేసిక్ గా నేను చెప్పేటువంటి ఇప్పుడు చెప్పబోయే షార్ట్ కట్స్ జాగ్రత్తగా నోట్బుక్ లో రాసుకోండి. ఈ బిట్లో ఎబ్రివేషన్స్ ఏవైతే చెప్పబోతున్నానో వాటిని జాగ్రత్తగా రాసుకోండి, అవి మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. రైట్, హౌ టు స్కోర్ 15 మార్క్స్, ఇదే కదా మన కాన్సెప్ట్. దీనికి ఒక షార్ట్ కట్ చెప్పేస్తాను ముందుగా. నేను మీకు బిట్ పేపర్ చెప్పే ముందు మీకు ముందుగానే మీ చేతికి తాళం చెవి ఇచ్చేస్తున్నా, దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్టుగా
మనం ఎగ్జామ్ ని కూడా చీట్ చేయొచ్చు అనమాట. ఎలా చీట్ చేయొచ్చు, ఆ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని తెలుసుకుందాం. అసలు షార్ట్ కట్స్ చెప్పేసానంటే మీరు చదవరు, కానీ మీరు ఏంటంటే చదువుతారు అనేటువంటి మీ నమ్మకంతో ఆ 15 మార్కులు ఎట్లా తెచ్చుకోవచ్చు అనే విధానాన్ని కూడా ముందుగానే షార్ట్ కట్స్ చెప్తున్నాను. కానీ దీన్నే ఫాలో అవ్వద్దు, చదవండి ఒకసారి, నేను అది కూడా చెప్తున్నాను. రైట్. ఫస్ట్ అసలు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ సెర్చ్ చేసుకోండి. ఉన్న అటువంటి ABCD 4 ఆప్షన్స్ లో అయితే ఏ, అయితే బి, అయితే సి, అయితే డి. అక్కడ సిరీస్ లో ఒకే సిరీస్ పెట్టండి అన్ని కూడా. 1 నుంచి 50 బిట్లు అన్ని కూడా ఒకే సిరీస్ పెట్టండి, రాసుకోండి కావాలంటే. ఆప్షన్ 1 ఏంటంటే 1 నుంచి 50 బిట్లు అన్ని కూడా ఒకే సిరీస్ పెట్టాలి. మీరు మార్చొద్దు, కొన్ని ఏ, కొన్ని బి, కొన్ని సి, కొన్ని డి, 10 A, 10 B, 10 C, 10 D, లేదంటే ABCD ABCD అట్లా వద్దు. అయితే అన్ని ఏ పెట్టండి, లేకపోతే అన్ని బి పెట్టండి, అన్ని సి పెట్టండి, అన్ని డి పెట్టండి. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కొట్టవద్దు, వెళ్ళవద్దు, కొట్టవద్దు. ఫస్ట్ అసలు క్వశ్చన్ పేపర్ చదవకుండానే అసలు మీకు ట్యాబ్ ఓపెన్ చేయగానో లేదా కంప్యూటర్ ఓపెన్ చేయగానో అన్ని ఏలు పెట్టేస్తుంది. సారీ, అన్ని ఏ పెట్టుకుంటూ వచ్చేసేయండి. పెట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఒకటో క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి 1 by 1 చదువుకుంటారండి. క్వశ్చన్స్ చదివేటప్పుడు మీకు నేను ఇప్పుడు చూపించబోయేటువంటి రకరకాలైనటువంటి క్వశ్చన్స్ దాంట్లో వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా వాటిని చదవకుండా ఎలా స్కిప్ చేయాలో అనేది ఆప్షన్ కూడా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇవి చూడండి మిత్రులారా, టైప్ 1 క్వశ్చన్స్ లో టైప్ 1 నార్మల్ క్వశ్చన్స్, సింపుల్ గా ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజన్ ఏ ఉండదు. క్వశ్చన్ చూడగానే 4 ఆప్షన్స్ ఉన్నాయని అవుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఎన్ని జీవిత బీమా సంస్థలు ఉన్నాయి? సింపుల్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 1 2 3 4, 10 20 23 24. మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగాడు. 24 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో 24లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒకటి LIC, అది గవర్నమెంట్ది. మిగతా 23 కూడా ప్రైవేట్ కంపెనీలే. మిగతా 23 కూడా ప్రైవేట్ కంపెనీలే. ఆ ప్రైవేట్ కంపెనీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ లేదు, కేవలం LICకి మాత్రమే గ్యారంటీ ఉంది. సో ఈ భారతదేశంలో ఎన్ని బీమా సంస్థలు ఉన్నాయంటే 24 అని పెట్టాలి. ఎన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయంటే 23 అని పెట్టాలి. చూసారా, 23 24 పక్కన ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ప్రైవేట్ 23 ప్లస్ ఒకటి LIC కలిపితే టోటల్ 24, మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇది సింపుల్ గా అడిగే క్వశ్చన్, సింపుల్ గా అడిగే క్వశ్చన్, తప్పుగా ఏమి ఉండదు. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి, LIC ఆఫ్ ఇండియా చట్టంలో LIC ఆఫ్ ఇండియా ఇండియా చట్టం ఈ సంవత్సరంలో ఆమోదించబడింది. ఎప్పుడు LIC పెట్టారంటే 1 సెప్టెంబర్ 1956 సంవత్సరంలో LIC స్థాపించబడింది. సింపుల్ క్వశ్చన్స్, రెండు సింపుల్ క్వశ్చన్స్, దీంట్లో ఎటువంటి టిపికల్టీ లేదు. మీరు ఈ క్వశ్చన్ చూసి మీకు తెలిస్తే కనుక ఆన్సర్ పెట్టచ్చు, లేదంటే కనుక డిఫాల్ట్ గా ఏం చేస్తారు అంటే ఏం చేసేయండి. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి మిత్రులారా. ఈ మిత్రుల్లో దీంట్లో మీరు యూనిక్ గమనించాల్సింది ఏంటంటే, క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ కి కింద ABCD మూడిట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు, డిలో పైవన్నీ అని ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఏంటంటే మీరు ఇంకా క్వశ్చన్ చదవద్దు, ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ ద అబోవ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే. డి అనే ఆప్షన్ లో పైవన్నీ సరైనవే, పైవన్నీ ఆల్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ ఉంటే అది పెట్టేసి వచ్చేయండి, అదే ఆన్సర్. ఇంకా అసలు ఎగ్జామ్ లో ఇంకా చూడాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. రెండో షార్ట్ కట్ చెప్తున్నా. ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి అన్ని ఏలో బిలో పెట్టండి. తర్వాత పైవన్నీ డి అనే ఆప్షన్ లో పైవన్నీ సరైన సమాధానాలు ఉంటే కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, దట్ ఈస్ ద ఆన్సర్, దట్స్ ఆల్. ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అదే ఆన్సర్ ఉంటుంది అనమాట. తర్వాత టైప్ 3 స్టేట్మెంట్ ఇస్తాడండి, ఇట్లా 2 స్టేట్మెంట్స్. జాగ్రత్త చూడండి, కొంచెం చిన్న అక్షరాలు కూడా నేను జూమ్ చేస్తున్నాను. క్వశ్చన్ లో ఇచ్చి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈ 2 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఎన్నుకోండి అని అంటారు. అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 రెండు కూడా సరైన స్టేట్మెంటే. మీరు స్టేట్మెంట్ చదవద్దు, ఇంత పారాగ్రాఫ్లు ఉంటాయి, ఆ చదివే లోపలే పుణ్యకాలం పూర్తి అయిపోతుందండి. మీరు ఏంటంటే ఆ స్టేట్మెంట్ చూడగానే ఆన్సర్ ఏమి ఉన్నాయి, 2 స్టేట్మెంట్లు ఇచ్చాడా, ఆన్సర్లు ఏమి ఉన్నాయి అని చూసుకోండి. ఆన్సర్లలో మీకు ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే స్టేట్మెంట్ 1 మాత్రమే రైట్, స్టేట్మెంట్ 2 మాత్రమే రైట్, లేదంటే స్టేట్మెంట్ 1 మరియు 2 రైట్, స్టేట్మెంట్ 1 2 ఏవి కాదు. సింపుల్, ఇక చూసేది ఏం లేదు. ఇక ఆన్సర్ లో స్టేట్మెంట్ రాగానే 1 2 కరెక్ట్ అని ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. సింపుల్ లాజిక్. స్టేట్మెంట్ 1 2 2 కూడా కరెక్ట్ అని ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్, దట్స్ ఆల్. మీరు ఇంకా క్వశ్చన్ చదవద్దు, అసలు ఆన్సర్ చదవద్దు. స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు బోత్ ఆర్ రైట్, అదే దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. రైట్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూడండి, ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగిపోద్ది అనమాట స్టేట్మెంట్స్ లో. ఇంతకుముందు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి, 1 2 3. 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఫార్ములా, నో చేంజ్ ఎట్ ఆల్.
వాడు 3 ఇవ్వని 33 ఇవ్వని 1 2 3 మూడు స్టేట్మెంట్స్ కూడా సరైన సమాధానాలే. ఇదే ఆన్సర్ చూసుకోండి. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చదవకూడదు, గుర్తుపెట్టుకోండి. చదువుతారా ఎవరన్నా? చదవద్దు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింపుల్ గా 1 2 2 స్టేట్మెంట్లు ఇస్తే ఆన్సర్ లోకి వెళ్ళిపోండి. 1 2 స్టేట్మెంట్స్ ఏది ఎక్కడ ఉన్నాయని చూసుకోండి, ఆప్షన్ టిక్ చేసేయండి. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడా? 1 2 3 ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, ఆ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అని పెట్టండి, సరిపోతుంది. అంతే, మీరు క్వశ్చన్ చదవద్దు. మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నేను బద్దకస్తులు చేస్తున్నాను ఒక విధంగా. కానీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి సింపుల్ గా ఒక మార్క్ లో పోకూడదు అని చెప్పేసి షార్ట్ కట్స్ చెప్తున్నాను. రైట్. తర్వాత చూడండి, ఇది పారాగ్రాఫ్ తరహా క్వశ్చన్. అంటే ఏంటంటే క్వశ్చన్ చాలా ఎక్కువ లైన్లు ఉంటుంది. ఇది చాలా తక్కువే ఉంది యాక్చువల్ గా. ఇంత పెద్దగా ఉంటుంది అనమాట క్వశ్చన్. అది చదివే పాటికే మీకు అది చదివి అర్థం చేసుకోవడానికి 15 నిమిషాలు టైం పోతుంది. అంత పెద్ద క్వశ్చన్స్ ని అసలు ఫస్ట్ పట్టుకోవద్దు, అది వస్తే స్కిప్ చేసేయండి. చివరి దాకా స్కిప్ చేసేయండి. అసలు ఫస్ట్ లో ఓపెన్ లో అది పట్టుకోవద్దు పెద్ద క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే అన్ని క్వశ్చన్స్ మీకు చూసిన తర్వాత మిగిలిపోతాయి కదా, అప్పుడు దాని దగ్గర రండి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇంత పెద్ద క్వశ్చన్స్ ని ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ లో ఎక్కువ లైన్లు ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఇక నువ్వు చదవద్దు. ఇంకా క్వశ్చన్ పెద్దగా ఇస్తాడు, ఆన్సర్ కూడా పెద్దగా ఉండాలి. క్వశ్చన్ చిన్నగా ఇస్తే చిన్నగా ఉండాలని కాదు, పెద్దగా ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ పెద్దగా ఎక్కువ లైన్లు ఉన్నదే అదే ఆన్సర్, అంతే. ఈ 4 షార్ట్ కట్లు గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ చెప్తున్నా, చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా. ఇదిగోండి సేమ్ రెండో దానికి కూడా ఇచ్చాడు చూడండి. ఇది క్వశ్చన్ ఇచ్చాడు, దీనికి ఆన్సర్ చూడండి. ఎక్కువ లైన్స్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అనమాట. సింపుల్ లాజిక్ అంతే. మీరు ఎక్కువగా స్ట్రైన్ అవ్వద్దు, ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు. ఈ 4 షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. 4 షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను, ఎవరన్నా మిస్ అయితే కనుక ఒకసారి చూసుకోండి. ఓపెనింగ్ లో అన్ని ఆప్షన్ ఏ కానీ, ఆప్షన్ బి కానీ, ఆప్షన్ సి కానీ పెట్టండి. ఇంకా అదర్ దెన్ మీరు ఏమీ చేంజ్ చేయొద్దు. బ్యాక్ రండి, 1 బై 1 1 బై 1 చదువుకుంటారండి. చదువుకుంటూ వచ్చినప్పుడు మీకు ఈ క్రింది విధంగా క్వశ్చన్స్ కనిపిస్తే కనుక పైవన్నీ సరైనవే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తే కనుక అవి ఆప్షన్ పెట్టండి. పైవన్నీ సరైనవే అనేది ఆప్షన్ పెట్టండి. లేదు, స్టేట్మెంట్ తరహా 1 and 2 స్టేట్మెంట్ కనిపించి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనదని అడిగితే కనుక బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్, ఆల్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్, అన్ని స్టేట్మెంట్లు సరైనవి అని పెట్టండి. లేదు, పారాగ్రాఫ్ తరహా క్వశ్చన్స్ కనిపిస్తే కనుక పారాగ్రాఫ్ లో ఎక్కువ లైన్ల క్వశ్చన్ ఉన్నప్పుడు ఎక్కువ లైన్ లో ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్ నే మీరు సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఆల్, అంతే, మీకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ అన్ని ఏలో బిలో పెట్టున్నారు కదా, ఏలో బిలో పెట్టడం వల్ల మీకు ఎంత గుడ్డొచ్చి చేలో పడినా సరే మీకు 10 మార్కులు రైట్ అయిపోతాయి. 50లో 10 క్వశ్చన్స్ రైట్ అయిపోతాయి. మీరు అన్ని ఏదైనా పెట్టండి, అన్ని ఏలు కానీ, బి కానీ, సి కానీ, డి కానీ, ఒకే సిరీస్ పెట్టండి, 10 డామ్ షూర్ కన్ఫర్మ్ అవుతాయి. 10 కాకపోయినా 7 అయినా కనీసం 7 నుంచి 8 బిట్లు అనేది కన్ఫామ్ గా రైట్ అవుతాయి. నెగిటివ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఆ 7 బిట్లు కూడా మీకు స్కోరింగ్ వస్తుంది, కొన్ని 10 బిట్లు కూడా మీ స్కోరింగ్ వస్తుంది. రిమైనింగ్ 5 మార్కులు మీరు ఎక్కడ ఎత్తుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ ఎక్కడ అక్కడ ఎత్తుకోండి. 5 బిట్లు, ఈ 5 బిట్లు షార్ట్ కట్స్ ఎత్తుకోండి, అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఇవి కూడా కాదు, ఇంకో కొంచెం మీకు డీప్ గా ఇంకొక చిన్న ఆయుధాన్ని కూడా ఇవ్వదలుచుకున్నాం. ఈ షార్ట్ కట్స్ చెప్పాను, ఇవి కూడా చెప్పాను. మీకు అందరికి కూడా మెటీరియల్ పంపిస్తుంటారు, ఆ మెటీరియల్ చదువుకోండి ఒకసారి బిట్స్. దాంతో పాటు నేను కొన్ని అబ్రివేషన్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇది కూడా మీ గ్రూప్ లో కూడా పెడతాను. ఆ అబ్రివేషన్స్ ని జాగ్రత్తగా మీరు ఒకసారి చదువుకుంటే ఈ అబ్రివేషన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు రెగ్యులర్ గా. ఈ అబ్రివేషన్స్ తో దాన్ని వాడు ఎట్లా తీసుకెళ్తున్నాడంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ తీసుకెళ్తున్నాడు. IRDAI అంటే ఏంటంటే షార్ట్ కట్ లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని కింద క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు, IRDAI అనేది దేనిని నియంత్రిస్తుంది అని అడుగుతాడు. అది IRDAI అనేది మన ఇన్సూరెన్స్ కంపెనీస్ ని నియంత్రిస్తుంది అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆన్సర్ మీకు తెలియలేదు అనుకో, కనీసం IRDAI అనేది మన LICకి సంబంధించినటువంటిది లేదా ఇన్సూరెన్స్ సంబంధించిన తెలియాలంటే ఈ టెర్మినాలజీ తెలుసుకుని ఉండండి. చిన్న బిట్లే, ఒక 16 17 బిట్లు ఉన్నాయి. జాగ్రత్త ఒక్కటి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ, స్లోగాన్ చెప్తాను. ఫస్ట్, IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ లో ఇలా అడుగుతాడు, IRDAI ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగి చివరిలో ఇండియా ఇవ్వడం. సి అనే ఆప్షన్ లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఇస్తాడు, అంతే. డి అనే ఆప్షన్ లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇస్తాడు. రెండు పక్క పక్కన ఇస్తాడు. ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి సెలెక్ట్ చేసుకుని వెళ్ళేస్తారు. కానీ ఇండియా అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. IRDAI లో చివరి ఐ అనేది ఇండియా. సో అది లేకపోతే కనుక రాంగ్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా IRDAI అని గుర్తుపెట్టుకోండి. అసలు దీని కర్తవ్యం ఏంటంటే బ్యాంక్స్ కి RBI ఎట్లా హెడ్, IRDAI అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అదే విధంగా హెడ్ అనమాట.
మన యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉంటుంది. సో ఐఆర్డిఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అది 2000 సంవత్సరంలో మిలీనియంలో ఏప్రిల్ 1 తారీఖు, ఏప్రిల్ ఫూల్స్ డే రోజు, ఏప్రిల్ ఫూల్స్ డే గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడంటే ఫూల్స్ డే ఎప్పుడంటే ఏప్రిల్ 1. అయితే 2000 సంవత్సరం ఏప్రిల్ ఫూల్స్ డే 1 తారీఖున ఎక్కడ స్టార్ట్ చేశారు? మన పూర్వపు రాజధాని ఆంధ్రప్రదేశ్ కి పూర్వపు రాజధాని హైదరాబాద్ లో ప్రారంభించారు. సింపుల్ లాజిక్ చెప్తున్నా. తర్వాత ఐజీఎంఎస్, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంటంటే ఐఆర్డిఏ వాళ్ళు కస్టమర్ కి ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని ఎక్కడ కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి అనుకుని ఒక డిజైన్ చేశారు. ఐజీఎంఎస్ అనేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని కంప్లైంట్ చేయడం కోసం డిజైన్ చేశారు. దాన్ని ఐజీఎంఎస్ అంటారు. అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవియన్స్ అంటే కంప్లైంట్లు, గ్రీవియన్స్ మేనేజ్మెంట్, కంప్లైంట్లను మేనేజ్ చేసేటువంటి ఒక సంస్థ అది. తర్వాత సిస్టమ్ అన్నమాట. తర్వాత యూలిప్, యూనిట్ లింక్డ్ ప్లాన్స్. ఇది ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కంపెనీస్ కానీ మనోళ్ళు కానీ తెగ అమ్మేస్తున్నారండి. బాగా బాగా సెల్ అవుతున్న ప్లాన్స్. ఇవేంటంటే స్టాక్ మార్కెట్ లింక్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్ తరహా ప్లాన్స్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు కదండి స్టాక్ మార్కెట్ లో అందరూ కూడా. సేమ్ అదే రకమైన ప్లాన్స్ అన్నమాట. వీటిని యూలిప్ ప్లాన్స్ అంటారు. వీటి గురించి పూర్తిగా నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. వీటిని యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అంటారు. తర్వాత ఎండబ్ల్యూపి, మీ ఆడవాళ్ళందరూ కావాల్సింది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. గూగుల్లో సెర్చ్ చేసుకోండి కావాలంటే. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. చాలా చాలా మీకు కావాల్సింది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఆస్తి హక్కు, వివాహిత మహిళకు ఉన్నటువంటి ఆస్తి హక్కులు, సమానత్వాలు, భర్త దగ్గర నుండి పొందేవి, రకరకాలైనటువంటి అన్ని కూడా ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ లో ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడుద్ది. ఎండబ్ల్యూపి యాక్ట్ అంటే ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. తర్వాత హెచ్ఎల్వి. హెచ్ఎల్వి అంటే ఏంటంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక జీవితానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు రిక్షా దొక్కే కార్మికుడికి ఒక వాల్యూ ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తికి ఒక వాల్యూ ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తికి ఒక వాల్యూ ఉంటుంది. నరేంద్ర మోడీ గారికి ఒక వాల్యూ ఉంటుంది. రిలయన్స్ అంబానీకి ఒక వాల్యూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎట్లా డిఫైన్ అవుతుందంటే ఒక వ్యక్తి అతని జీవిత కాలంలో పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఎంత సంపాదించాడు, సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు అయిపోయింది, ఎంత మిగిలింది, మిగిలిన అమౌంట్ ని తను ఎంతకాలం రిమైనింగ్ కాలం బతుకుతాడో దానికి వడ్డీతో గుణిస్తే గనక వచ్చే వాల్యూని హ్యూమన్ లైఫ్ వాల్యూ. అతను ఎంత సంపాదిస్తే అతని వాల్యూ అంత అనమాట. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే ప్రొఫెసర్ హుబెనర్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. హ్యూమన్ లైఫ్ వాల్యూని బేస్ చేసుకునే ఒక వ్యక్తికి ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది డిజైన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది. అందుకే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత కీ మ్యాన్ ఇన్సూరెన్స్. దీని గురించి గుర్తుపెట్టుకోవాలంటే కీ మ్యాన్ అని గుర్తుపెట్టుకుంటే కీ. కీ అంటే ఏంటి? తాళం తెరవడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి ఆ సాధనం. ఆ సాధనం ద్వారానే మొత్తం తాళము, దాని వెనకాల ఉన్న వ్యవస్థ అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కీ మ్యాన్ అనగానే మీరు వెంటనే రిలయన్స్ ముఖేష్ అంబానీ గుర్తు రావాలి. అంటే ఏంటంటే ఇలాంటి రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేసినటువంటి రిలయన్స్ కానీ, అదానీ కానీ, లేదా పెద్ద ఎన్టీపీసీ కానీ, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే చైర్మన్ లేదా సిఇఓ లాంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ఒక ఇన్సూరెన్స్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇప్పుడు సడన్ గా రిలయన్స్ ముఖేష్ అంబానీ చనిపోయారు అనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ అతనికి సంబంధించినటువంటి వ్యాపార కాంట్రాక్టులన్నీ కూడా ఒకసారి ఇట్లా జరిపిస్తాయి. అతని ఇన్కమ్, అతనికి సంబంధించిన ఫైల్ చేయాల్సిన సంతకాలు కానీ అన్ని కూడా ఒక్క దెబ్బకి ఇట్లా జరిపించి లాస్ వస్తుంది. కోట్లలో, వేల కోట్ల లాస్ వస్తుంది. మరి ఆ లాస్ భర్తీ చేయాలంటే, సడన్ గా వచ్చేటువంటి రిస్క్ ని భర్తీ చేయాలంటే దానికే కీమ్యాన్ ఇన్సూరెన్స్ చేస్తారు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి ముఖ్యమైన వ్యక్తి, సిఇఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ఎవరు కడతారంటే ఆ కంపెనీ కడుతుంది. కట్టి దాని డబ్బుల్ని కూడా ఏం చేస్తుందంటే వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు, నష్టాలకు సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ దాంట్లో చూపించుకుంటుంది. సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే క్లుప్తంగా తెలుసుకుంటే చాలు. మీకు రిలయన్స్ ముఖేష్ లాంటి ఏదన్నా పెద్ద కంపెనీలో ముఖ్యమైన వ్యక్తి, సిఇఓ స్థాయి వ్యక్తులకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారని తెలుసుకోండి. తర్వాత మార్టగేజ్ రెడమ్షన్ ఇన్సూరెన్స్. ఇది ఎంఆర్ఐ అంటే స్కానింగ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది స్కానింగ్ కాదు. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ కాదు. ఎంఆర్ఐ అంటే ఏంటంటే మార్టగేజ్ రెడమ్షన్ ఇన్సూరెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకునే వ్యక్తులు ఉంటారు. హౌసింగ్ లోన్ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న వ్యక్తి కొంతకాలం చనిపోతే గనక వాళ్ళు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ ఇంటిని తనఖా పెడుతుంది. ఆ తనఖా పెడితే ఏమవుతుంది? వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డున పడతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఆ పర్సన్ కి, ప్రాపర్టీకి రెండింటికి కలిపి ఇన్సూరెన్స్ చేస్తాయి. ఆ ఇన్సూరెన్స్ ని మార్టగేజ్ రెడమ్షన్ ఇన్సూరెన్స్ అంటారు. ఎంఆర్ఐ అంటే ప్రాపర్టీకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ అన్నమాట. ప్రాపర్టీకి, పర్సన్ కి ఇద్దరికి ఇస్తారన్నమాట. దీన్ని ఫుల్ ఫామ్ మార్టగేజ్ రెడమ్షన్ ఇన్సూరెన్స్. తర్వాత ఏజెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటారు. పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసేటువంటి ఏజెంట్లు కానీ, కాసా ఏజెంట్స్ అని కొంతమంది ఉంటారు. వాటి గురించి ఫుల్ గా తెలుసుకోవద్దు.
వీరిద్దరు కూడా ఐఆర్డిఏ కింద రారు. వీరిద్దరు డిఫరెంట్. మిగతా ఎల్ఐసి ఏజెంట్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరూ కూడా ఐఆర్డిఏ కింద వస్తారు. కానీ పోస్టులు కాస్త మాత్రం మన ఐఆర్డిఏ కింద పరిధిలోకి రారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ అన్ని కూడా ప్రీవియస్ గా వచ్చిన క్వశ్చన్స్ లో వచ్చినాయి అండి. మీకు ఏంటంటే ఇవి తగలొచ్చు ఎక్కడన్నా, ఒక బిట్ అన్నా మీకు మార్క్ రైట్ అవుతుందని ఉద్దేశం చెప్తున్నాం. ఏంటి సార్ ఇంత సీరియస్ గా చెప్తున్నారు, ఎగ్జామ్ అంత టఫ్ గా ఉండదా? ఉండదండి, ఈజీగానే ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఒక్క మార్క్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 15 మార్కులకి 14 మార్కులు వచ్చే ఫెయిల్ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ఆ ఒక్క మార్కు మీకు దీంట్లో ఏదన్నా ఒక బిట్ కనుక కలిస్తే మీరు పాస్ అవుతారనే నా యొక్క భావనతో ఇంటెన్షన్ గా సీరియస్ చెప్తున్నా. లైట్ గా చదువుకోండి, అంత ఏం స్టఫ్ ఏం లేదు, అయిపోయింది ఒక పేజే. రైట్. తర్వాత టీఏటీ అంటే ఏంటంటే టర్న్ అరౌండ్ టైం. అంటే ఒక వ్యక్తికి పాలసీ చేసి క్లెయిమ్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మనం పేమెంట్ చేస్తున్నాము అంటే తనకు గడువు పెడతాం కదా, ఒక పని చేయడానికి ఒక గడువు పెడతాం కదా. బాబు నాకు ఈ పని 10 రోజుల్లో అవ్వాలి, నాకు గోడ కట్టాలి, ఒక 10 రోజుల్లో గోడ కట్టాలి, లేదంటే ఈ పని చేసి పెట్టు 10 రోజుల్లో అవ్వాలని చెప్తాం కదా. ఆ టైం బౌండింగ్ పెట్టేదాన్ని టర్న్ అరౌండ్ టైం అంటారు అనమాట. అది ప్రతి ఆర్గనైజేషన్ లో ఉంటుంది, దాన్ని టర్న్ అరౌండ్ టైం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కస్టమర్ కి, మరి కష్టం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ లాంటి పెద్ద పెద్ద డబ్బులతో మ్యాటర్ కదండి. మరి కష్టం వస్తే ఆడు ఎక్కడ చెప్పుకుంటాడండి అంటే ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ఫోరం ఉంది. ఈ ఫోరం లో ఏంటంటే కస్టమర్ కి రావాల్సిన సొమ్ము అనేది 20 లక్షల లోపల ఉంటే గనక మన జిల్లా స్థాయిలో, అంటే కృష్ణా జిల్లా అయితే కృష్ణా, లేదా వైజాగ్ జిల్లా అయితే వైజాగ్ జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉంటాడు. వాడు 20 లక్షల లోపల కేసు అయితే వాడు డీల్ చేస్తాడు. డీల్ చేసి ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా ఆ అతను తీర్పిచ్చేస్తా ఉంటాడు. ఒకవేళ కనుక తను వచ్చే డబ్బులు, రావాల్సిన డబ్బులు అనేది 20 లక్షల నుంచి దాటిపోయి 100 లక్షలు అంటే ₹1,00,00,000 దాకా వస్తే కనుక స్టేట్ లెవెల్ అధికారి అనే వ్యక్తి ఉంటాడు, అంటే రాష్ట్ర స్థాయి అధికారి ఉంటాడు. ఇక 100 కోట్లు కూడా దాటి, సారీ, ₹1,00,00,000 కూడా దాటిపోయింది. ఇక నేషనల్ లెవెలే, సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ లెవెల్ ఢిల్లీ స్థాయిలో కానీ ముంబై స్థాయిలో కానీ ఒక అధికారి ఉంటాడు, అతను డీల్ చేస్తాడు ₹1,00,00,000 పైన. ఇది కన్స్యూమర్ ఫోరం లో క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, 20 లక్షల లోపల ఏ ఫోరం దగ్గరికి వెళ్ళి కలవచ్చు జిల్లా స్థాయి, ₹1,00,00,000 పైన 100 లక్షల పైన ఏ యొక్క కన్స్యూమర్ ఫోరం లో అడగచ్చు అంటే నేషనల్ లెవెల్. ఇలా క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. రైట్. తర్వాత పాలసీ తీసుకున్న తర్వాత కస్టమర్ కి నచ్చకపోతే నాకు ఈ పాలసీ వద్దండి, నేను తీసుకున్నాను, పొరపాటున తీసుకున్నాను అని చెప్పి అడిగితే గనక పాలసీని రద్దు చేసుకునే అవకాశం ఉండేది. రద్దు చేసుకునే అవకాశం ఉంది. అంటే ఏంటంటే తను వద్దంటే కనుక తను కట్టిన అమౌంట్ పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తాం. ఇది వరకు ఈ ప్రీ లుక్ పీరియడ్ అనేది, ప్రీ లుక్ పీరియడ్ అనేది 15 రోజులు ఉండేది. ప్రీ లాక్ కాదు, లుక్, ఓకే లుక్. కానీ రీసెంట్ గా దీన్ని 30 రోజులకు మార్చారు. క్వశ్చన్ అడుగుతాడు, 30 అడుగుతాడు, 15 అడుగుతాడు. ఇప్పుడు ప్రజెంట్ 30 పెట్టండి. తర్వాత ఫాలింగ్ ఫ్రమ్ హార్స్, ఇది చెప్పాలంటే పెద్ద కథ చెప్పాలి, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది తర్వాత చెప్తాను, లాస్ట్ లో టైం ఉన్నప్పుడు చెప్తాను. ఇది వదిలేసేయండి. ఫాలింగ్ ఫ్రమ్ హార్స్ అనేది స్టోరీ చెప్తే నాకు అర్థం కాదు, వదిలేసేయండి. సరెండర్, లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటే ఏంటంటే అండి, పాలసీ తీసుకున్న తర్వాత 3-4 ఏళ్ళు కట్టిన తర్వాత కస్టమర్ కి డబ్బులు అవసరం అనుకోండి, పాలసీని క్యాన్సిల్ చేసుకోవడాన్ని సరెండర్ అంటారు. అంటే పాలసీ నాకు వద్దు, దీన్ని ఇక్కడ ప్రయోజనాలు నాకు అవసరం లేదు, తీసేసుకోండి అని ఇచ్చేస్తే కదా దాన్ని సరెండర్ అంటారు. ఒకవేళ పాలసీని తన దగ్గర ఉంచుకుని, సార్ మొత్తం డబ్బులు నాకు అవసరం లేదు, కొంతవరకు ఇవ్వండి, ₹1,00,000 ఉన్నాయనుకోండి, లక్షలో 50,000 ఇవ్వండి, 50,000 అక్కడే ఉంచండి అని చెప్పాను అనుకోండి, దాన్ని పార్షియల్ విత్డ్రాల్ అంటారు. సరెండర్ కి పార్షియల్ విత్డ్రాల్ కి డిఫరెన్స్ అనమాట. తర్వాత ఇది చాలా చాలా తెలుసుకోవాలన్నమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీరు మామూలుగా కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇదేంటంటే ప్రైమరీ అండర్ రైటర్ అని ఎవరిని అంటారు అంటే ఏజెంట్ అని అంటారు. అంటే ఏంటండి ఆ పదానికి అర్థం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే ప్రైమరీ అంటే దాని మీనింగ్ మొట్టమొదటిగా, అండర్ రైటర్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా ఒక కస్టమర్ గురించి అంచనా వేసి అతని యొక్క యోగక్షేమాలు గాని, అతను మంచివాడా చెడ్డవాడా అని కంపెనీకి తెలియజేయాల్సిన బాధ్యత ఏజెంట్కి ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పాలసీ ఇస్తున్నాం ఒక వ్యక్తి పేరు మీద, ఏదో ఎల్ఐయో పుల్లయ్యో మన వీధిలో ఉండే పుల్లయ్యకు ₹10 లక్షల పాలసీ ఇచ్చాం. అతనికి ₹10 లక్షల పాలసీ ఇచ్చే టయానికి అతనికి క్యాన్సర్ ఉంది. అంటే రేపొద్దున చచ్చిపోతాడు, ఒక నెల రోజుల్లో చచ్చిపోతాడు. తను కట్టిన ప్రీమియం 10,000 కట్టాడు, కట్టిన నెలకి చచ్చిపోయాడు. చచ్చిపోతే ₹10 లక్షల ఎక్కడి నుంచి ఇవ్వాలి? కంపెనీ ఇవ్వాలి. కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తుంది? మనలాంటి వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ కూడా జాగ్రత్త కూడబెట్టి ఒక చోట కూలింగ్ చేసి ఒక చోట పెట్టి రిజర్వ్ లో పెట్టి ఆ డబ్బుల్ని ఆ కంపెనీ పే చేస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఖాతాదారులకు నష్టం వాటిల్లుతుంది. పెట్టిందేమో 10,000, క్యాన్సర్ ఉన్నోడికి చేశామా, నెలలో చచ్చిపోయాడా, 10 లక్షలు ఇవ్వాల్సి వస్తుందా, ఎంత నష్టం. సో కస్టమర్ తో పాలసీ కట్టించేటప్పుడు అతను హెల్దీగా ఉన్నాడా, అతను ఆరోగ్యంగా ఉన్నాడా, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అతని మీద పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఏమైనా ఉన్నాయా, అతను తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడా,
అతను ఏం చేస్తున్నాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ ఎక్స్పోజర్ ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా కంపెనీకి డాక్యుమెంట్ రూపంలో తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఏజెంట్కి ఉంది. అలాగే కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, బాబు ఈ పాలసీ కట్టుకుంటే ఎంత వస్తుంది, చిన్నపిల్లలకి ఈ పాలసీ ఉంది, పెద్దవాళ్ళకి ఇది పాలసీ ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ పాలసీలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా కంపెనీ తరపున విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత, కస్టమర్ తెలియాల్సిన బాధ్యత ఏజెంట్కి ఉంది. కాబట్టి ఏజెంట్ ని ప్రైమరీ అండర్ రైటర్ అంటాడు. మొట్టమొదటిగా అసెస్ చేసే వ్యక్తి అతను. కంపెనీ గురించి కానీ, కస్టమర్ చెప్పడానికి కానీ, కస్టమర్ గురించి కంపెనీ చెప్పడానికి కానీ మొట్టమొదటిగా అసెస్ చేయగలిగిన వ్యక్తి ఏజెంటే. సో అతని ప్రైమరీ అండర్ రైట్ అంటారు. రెగ్యులర్ గా అడుగుతారు, ప్రతి క్వశ్చన్ పేపర్ ఈ బిట్ ఉండదు. అతను డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే అడుగుతాడు. మీరు ఎక్కడ ఉందని మీ క్వశ్చన్ ఎత్తుకోవడంలో మీ టాలెంట్ ఉండదు. తర్వాత మొన్నందరూ మీరు అప్లికేషన్ పెట్టారుగా, మహిళా కెరీర్ ఏజెంట్ కి అప్లికేషన్ పెట్టారా లేదా? చెప్పట్లో ఎవరో తలవపట్ల అందరూ ఇన్యాక్టివ్ అయిపోయారు. సార్ చూస్తున్నా పెట్టాం కనిపిస్తున్నారు సార్. అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే 1A. ఎస్ 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 1A. మీరు పెట్టిన అప్లికేషన్ ఫామ్ ఏంటి? 1A. ఏజెంట్ అప్లికేషన్. మీరు పెట్టిన అప్లికేషన్ ఫామ్ నెంబర్ ఏంటని అడుగుతాడు. 1A. సింపుల్. రోమన్ 1 ఏబిసిడీలు ఏ. 1A గుర్తుపెట్టుకోండి. ఏజెంట్ అప్లికేషన్ ఫామ్ ఎంత? 1A. అంతే, అంత మించి దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ పాలసీస్. దీని గురించి అవుట్లైన్ చెప్తాను బ్రీఫ్ గా. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత పాలసీస్ గురించి ట్రైనింగ్ ఇస్తాను. కాకపోతే ఈ పాలసీస్ గురించి మీరు కొంచెం తెలుసుకుంటారని ఇక్కడ పెట్టాను. ఇది యాక్చువల్లీ ఇక్కడ అవసరం లేదు. ఒక్కోసారి అడగడు. కానీ అసలు ఇన్సూరెన్స్ పాలసీలో రకాలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ పాలసీలు ఏంటంటే ఎండోమెంట్ పాలసీ అని, మనీ బ్యాక్ పాలసీ అని, యూలిప్ అంటే ఇందాక చెప్పాను స్టాక్ మార్కెట్ పాలసీ అని, టర్మ్ ఇన్సూరెన్స్ అని, యాన్యుటీ అంటే పెన్షన్ పాలసీస్ అని, అలాగే ఆరోగ్యానికి మీద ఇచ్చేటువంటి హెల్త్ పాలసీలు, రకరకాల పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలు డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం తయారు చేసిన వంటలో డిఫరెంట్ పదార్థాలు ఉన్నట్టుగానే పాలసీస్ లో కూడా డిఫరెంట్ రకాలైనటువంటి ఈ బెనిఫిట్స్ వల్ల కస్టమర్ కి ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఏదైతే మారుతూ ఉంటాయి అనమాట. సో వాటి గురించి మీకు తర్వాత నేను మళ్ళీ 1 by 1 చెప్తాను. ప్రస్తుతానికి ఆ పాలసీస్ ఉన్నాయని తెలుసుకోండి చాలు. తర్వాత నెక్స్ట్ కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్స్ నేను తెలుసుకోండి మిత్రులారా. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అనేది బీమా సంస్థ నడవడానికి, ఇన్సూరెన్స్ కంపెనీస్ నడవడానికి, అలాగే ఇన్సూరెన్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి చట్టం. ఆ చట్టంలో చాలా సెక్షన్స్ ఉన్నాయి. అన్ని సెక్షన్స్ మనం నేర్చుకోలేము, మన వల్ల కాదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 4-5 సెక్షన్స్ చెప్తాను. జాగ్రత్త బట్టి పట్టండి. ఎందుకంటే ఒక బిట్టు పోయినా ఇంపార్టెంటే కదా, 14 వచ్చి ఆగిపోకూడదు. అందుకని ఈ 4 సెక్షన్స్ దయచేసి బట్టి పెట్టండి. సెక్షన్ 38. ఈ సెక్షన్ 38 ఏం చెప్తుందంటే, ఒక పాలసీని నా దగ్గర నుంచి వేరే వాళ్ళ పేరు మీద కానీ, బ్యాంక్ పేరు మీద కానీ, లేదంటే ఎవరైనా అప్పు తీసుకున్న వాడి పేరు మీద కానీ అసైన్మెంట్ చేయడం కానీ, లేదా ట్రాన్స్ఫర్ చేయడం కానీ చెప్తుంది. అంటే నాకు నా పాలసీని బ్యాంక్ లో డబ్బులు అవసరం తనఖా పెట్టాను అనుకోండి, ఆ బ్యాంక్ వాళ్ళ పేరు మీద దాని యొక్క రైట్స్ రాయడాన్ని అసైన్మెంట్ అంటారు. అలా చేయడం కానీ, లేదా పాలసీని నా కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అలాంటి ఒక పాలసీ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయము, ఇది వరకు ఉండేది. ఆ ట్రాన్స్ఫర్ చేయడం అనేది సెక్షన్ 38 ప్రకారం చెప్తుంది. అలాగే సెక్షన్ 39 నామినేషన్. ఇది రెగ్యులర్ గా మీరు ఎక్కడైనా వింటానే ఉంటారు. నామినీ ఎవరు, నామినేషన్ ఏంటి, ఎక్కడ వింటారంటే బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ లో వింటారండి. బ్యాంక్ లో ఏం చెప్తారంటే, మీరు బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత బాబు మీ నామినీ పేరు చెప్పండి అయ్యా, వాళ్ళ వయసు చెప్పండి అని అడుగుతారు. అంటే ఏంటంటే ఒకవేళ అనుకోని ప్రమాదం వల్ల మనకి ఏమైనా జరిగితే మన తదనంతరం మన యొక్క ఆస్తి కానీ మన డబ్బు కానీ ఎవరికి రావాలని తెలియపరిచేదే నామినేషన్ అంటారు. సో ఆ నామినీ అనేది ఎవరైతే ఉన్నారో ఆ నామినీ పేరు మెన్షన్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. మెన్షన్ చేయకపోతే మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ రకరకాలు తెచ్చుకోవాలి. సో ఈ నామినేషన్ గురించి చెప్పేదాన్ని ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 39 39 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇది మర్చిపోతారు, ఇది పోద్ది ఎగిరిపోద్ది. పక్కన క్వశ్చన్లు ఎత్తాడు 1939 ఇన్సూరెన్స్ యాక్ట్ అని ఎత్తాడు, వెళ్ళిపోయింది అక్కడితో ఒక మార్క్ ఎగిరిపోయింది. వచ్చేది రాకపోగా ఒక మార్కుతో ఆగిపోతాం అంతే. 38 39 చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 38 అండి, 39 కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెక్షన్ 41. ఇది చాలా మంది మీరు జాబ్ లో కూర్చుంటారో చెప్తా. రిబేట్ అంటే ఏంటంటే మనకు వచ్చే డబ్బులు కమిషన్ వస్తాయి కదా, మనకు వచ్చే ఇన్కమ్ ని కస్టమర్ కి ఇచ్చి బాబు నా పాలసీ కట్టు, నీ డబ్బు నాకు కమిషన్ వస్తుంది, నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎటువంటి రాంగ్ రిబేట్ కమిట్మెంట్ తీసుకోకూడదు. అది చట్టరీత్యా నేరం. అలాగనే కమిషన్ తిరిగి ఇచ్చేస్తే ఏజెన్సీలోంచి తీసేస్తారు. సో కమిషన్ పంచుకోవడం తిరిగి ఇచ్చేయడాన్ని రిబేట్ అంటారు. కమిషన్ ఇవ్వకూడదు. సెక్షన్ 41 చెప్తుంది. అలాగే 42. ఇందాక అప్లికేషన్ పెట్టారు కదా, ఏం పెట్టారు అప్లికేషన్ ఫామ్? 1A. 1A మీరు పెట్టిన తర్వాత మరి మేము అపాయింట్మెంట్ ఇవ్వాలిగా, అదే ఈ అపాయింట్మెంట్ చెప్పే సెక్షన్ సెక్షన్ 42.
ఏజెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏజెంట్ నియామకం, అతని ఎట్లా అయితే మేనేజ్ చేయాలి, ఇవన్నీ వివరాలు కూడా సెక్షన్ 42 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ చెప్తుంది. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ యాక్ట్ లో ఉన్నాయి. తర్వాత ఇది సెక్షన్ 45 అంత ఇంపార్టెంట్ కాదు, బట్ రావచ్చేమో నేను డౌట్ వచ్చి పెట్టాను. సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, పాలసీ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత వ్యక్తి చనిపోతే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కూడా 3 సంవత్సరాల కోర్స్ లో ఉండాలి. 3 సంవత్సరాల తర్వాత వ్యక్తి చనిపోతే కనుక ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కస్టమర్ కి పేమెంట్ అనేది ఇమీడియట్ గా పే చేయడం జరుగుతుంది. కానీ ఒకవేళ 3 సంవత్సరాల లోపల చనిపోతే కనుక కస్టమర్ కి డీప్ గా ఎంక్వైరీ చేస్తారు. ఎట్లా చచ్చిపోయాడు, ఇతనికి ఏమైనా రోగాలు ఉన్నాయా, లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకు చనిపోయాడు అని ఎంక్వైరీ చేస్తారు. సెక్షన్ సెక్షన్ 45 అది చెప్తుంది. 3 సంవత్సరాల ఆఫ్టర్ ఎక్స్పైరీ అయితే కనుక ఎటువంటి ఎంక్వైరీ ఉండదు, కస్టమర్ కి పేమెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. ఈ యొక్క సెక్షన్స్ గురించి చాలా జాగ్రత్తగా, ఎక్కువ పెట్టలేదు, చాలా ఉన్నాయి కానీ మీకు అన్ని అనవసరం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చేటువంటి కొన్ని సెక్షన్స్ చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పడం జరిగింది. సో నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా రిఫర్ చేసుకోండి మిత్రులారా. ఈ పాయింట్స్ అనేది స్క్రీన్ షాట్ అలాగే నేను పీడిఎఫ్ మళ్ళీ పంపిస్తాను, మీరు రాసుకోండి. అలాగే మీ అందరికీ కూడా పీడిఎఫ్ లో వేరే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లు 150 బిట్లు ఉన్నటువంటి బిట్ పేపర్ పంపించడం జరుగుతుంది. అలాగే సుమంత్ గారు కూడా వేరేటువంటి మెటీరియల్ సపరేట్ తయారు చేశారు, వారు కూడా మెటీరియల్ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక యూట్యూబ్ వీడియో, నేను ఇప్పుడు క్లాస్ చెప్పాను కదా, అటువంటిది ఒక యూట్యూబ్ వీడియో కూడా ఉంది, అది కూడా పంపిస్తాను. ఇవన్నీ సేఫ్టీ మెజర్స్. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఎడిషనల్ గా మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వకూడదు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ 515 రూపాయలు కట్టుకుని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు 150 రూపాయలు కట్టారు అందరూ, అలాగే మళ్ళీ ట్రైనింగ్ ఫీజు 50 రూపాయలు కట్టాలి. తర్వాత మీకు దాని ఏమంటారు, ఎగ్జామినేషన్ ఫీజు 515 రూపాయలు కట్టుకోవాలి. అంటే మళ్ళీ మళ్ళీ కట్టుకునే అవసరం రాకుండా మీరు ఫెయిల్ అవ్వకూడదు, మీ టైం వేస్ట్ అవ్వకూడదు, తొందరగా జాయిన్ అయిపోయి ఫస్ట్ స్టైఫండ్ తీసుకోవాలి. కమిషన్ ఒక 20,000 30,000 రూపాయలు కమిషన్ తీసుకోవాలి. స్టైఫండ్ 7,000 రూపాయలు తీసుకోవాలి నా కోరిక. సో అందుకనే మిమ్మల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తుంది, బిట్ టు బిట్ పిన్ పాయింట్ చెప్తున్న కారణం కూడా అదే. అదే విధంగా మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు ప్రత్యేకంగా ఎల్ఐసిలో ప్లాన్స్ ఏమున్నాయి, ఆ ప్లాన్స్ ని ఎట్లా కస్టమర్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి, పాలసీల్లో చిన్నపిల్లలకి ఏమున్నాయి, పెద్దవాళ్ళకి ఏమున్నాయి, ట్యాక్స్ సేవింగ్స్ ఏమున్నాయి, రైతులకి ఏమున్నాయి, డ్వాక్రా మహిళలకి ఏమున్నాయి, గృహిణులకి ఏమున్నాయి, అలాగే ముసలి వాళ్ళకే ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే కనుక బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా ఎల్ఐసి ఎందుకు బెటర్, అసలు ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏది ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎల్ఐసి వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎలాంటి పాలసీలు తీసుకుంటారు, అసలు ఈ ఇన్సూరెన్స్ మార్కెట్ లో మీరు ఎలా డెవలప్ అవ్వాలో అలాంటి విషయాలన్నీ కూడా మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంకొక సెషన్ పెట్టుకుందాము, దాంట్లో వివరంగా చెప్తాను. రెగ్యులర్ గా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటా ఉండండి. ఎంత నాలెడ్జ్ అనేది ఉంటే కనుక అంత మీకు పవర్ వస్తుంది, మీరు బాగా సక్సెస్ అవుతారు. 5 సంవత్సరాలు దీంట్లో తొందరగా స్థిరపడాలంటే మీ దగ్గర అల్టిమేట్ పవర్ ఉన్న సబ్జెక్ట్ ఉంటేనే కస్టమర్ మాట వింటాడు. బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్తే కస్టమర్ చాలా క్వశ్చన్ చేస్తాడు. వాటన్ని తట్టుకోవాలంటే కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. వాడు అడిగిన సమాధానం ఇన్స్టెంట్ చెప్పలేదు అనుకోండి, పాలసీ మన దగ్గర తీసుకుని జైజారిపోయే అవకాశం ఉంటుంది. సో అదే మీరు ఇన్స్టెంట్ గా చెప్పగలిగే దమ్ము సామర్థ్యం మీ దగ్గర ఇన్బిల్ట్ గా ఉందనుకోండి, సబ్జెక్ట్ బాగా వచ్చింది అనుకోండి, నెలకి 1,00,000 ఇన్కమ్ సంపాదించుకునేటువంటి ఏజెంట్ అవుతారు. మీరందరూ కూడా ఎల్ఐసి ద్వారా నెలకి 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా ఈ కమిషన్ ని, స్టైఫండ్ 7,000 పక్కన పెట్టండి, అది అట్లా వస్తుంది, కానీ నెలకి మినిమం లో మినిమం 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి ఎండిఆర్టీ ఏజెంట్ చేసే బాధ్యత మాది. మీరు మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి, మీ హార్డ్ వర్కింగ్ కష్టాన్ని నమ్మండి, మీ సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను చెప్పినట్టుగా ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అవ్వండి. మాక్సిమం 90% ట్రైనింగ్ క్లాసులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మీకు జూమ్ ద్వారా ఉంటాయి. నెలలో 1-2 సార్లు మాత్రం ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ లిస్ట్ లో సైన్ పెట్టాలి. ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం ఆ ఒక్క రోజు మాత్రం దయచేసి రావాలి. మీరు అటెండెన్స్ లిస్ట్ లో సైన్ పెట్టకపోయినా, ఆఫీస్కి రాకపోయినా సరే స్టైఫండ్ పే చేయరు, దయచేసి గుర్తుంచుకోండి. అది ఏ టైంలో రావాలి ఏంటంటే మీకు కన్వీనియంట్ టైంని బట్టి రావాలి, అంతేగాని నేను చెప్పిన టైం బట్టి రావాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు ఎంపవర్ అవడం కోసం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకం. 5 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఎల్ఐసి డిపార్ట్మెంట్ లోకి ఇన్బిల్ట్ అవ్వడం కోసం షార్ట్ కట్ క్రియేట్ చేసినటువంటి ప్రత్యేకమైన పథకం. సో బాగా యూజ్ చేసుకోండి. ఇవన్నీ షార్ట్ కట్స్ అన్ని కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ ఏదైతే పంపిస్తున్నారో అది బ్లాక్ అండ్ వైట్ చాలు, ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు మర్చిపోయి వెళ్తే లోపల ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయరు. ఒరిజినల్ చూపించాలి వాళ్ళకి హాల్ టికెట్ తో పాటు, ఆ పర్సన్ మీరే అని చెప్పేసి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం.
మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినా అక్కడ లాకర్ లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది లేదు. ఫోన్ క్యారీ చేయొచ్చు, పెన్ క్యారీ చేసుకోవచ్చు. సో తర్వాత మంచిగా వాటర్ తాగండి. ఎగ్జామ్ తాగే ముందు ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ తాగండి బాగా. వాటర్ తాగితే ఏమవుతుందంటే మీ మైండ్ కామ్ అయ్యి రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయితే ప్రశాంతంగా ఆలోచించడం మొదలవుతుంది. చాలా మంది డీహైడ్రేట్ అయిపోయి ఎగ్జామినేషన్ హాల్ లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది కూడా చెప్తున్నాను, డ్రింక్ సఫిషియెంట్ వాటర్, మంచినీళ్ళు తాగి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోండి, ప్రశాంతంగా ఆలోచించండి. ఫస్ట్ నేను చెప్పినట్టు షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏలు పెట్టుకుంటూ రండి. తర్వాత నేను చెప్పిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో 5 అన్ని సరైనవే, స్టేట్మెంట్ 1 అండ్ 2 3 మూడు కరెక్టే. తర్వాత పారాగ్రాఫ్ ఇస్తే పెద్ద పారాగ్రాఫ్ చూసుకోవాలి. తర్వాత మీకు చెప్పినటువంటి అబ్రివేషన్స్, మీరు చదువుతున్నటువంటి బిట్ పేపర్ లో ఉన్న బిట్స్ మీకు కన్ఫామ్ గా తెలిసిన బిట్ ఇదే, ఇది కన్ఫామ్, దీంట్లో గన్ షాట్, దీంట్లో తిరుగులేదు అన్నప్పుడే మీరు పెట్టిన ఏ నుంచి వేరే చోట ఉంటే మార్చండి. మీకు ఏం తెలియలేదు, అసలు ఏం తెలియలేదు, ఏలో ఉంచేసి నమస్కారం పెట్టచ్చు అంటే మీకు ఏది సర్చ్ చేసుకోలేకపోతున్నారు, లోపలికి వెళ్ళిన అన్ని ఏ ఉంచేసి నమస్కారం పెట్టరండి అంతే. దేవుడి దేవారం కన్ఫామ్ గా 10 వస్తాయి చెప్తున్నా. అన్ని ఏ పెట్టినా అన్ని బి పెట్టినా కన్ఫామ్ గా 10 వస్తాయి. కానీ ఆ 4 మార్కులు 5 మార్కుల్లో ఆగరు ఎవరు. ఎక్కడ అవుతారు తెలుసా? 14 మార్కులు వచ్చి 13 మార్కులు వచ్చి ఆగిపోతారు. చాలా బాధాకరం, అసలు కళ్ళని నీళ్లు ఉడతకు వాళ్ళకి. సార్ చాలా బాగా కష్టపడ్డాను సార్, ఒక్క మార్క్ లో పోయింది సార్, ఒక్క మార్కే సార్. వాళ్ళు కలపరా సార్ అని అడుగుతారు, కలపరు. ఇదివరకు 17 ఉండేది, ఇప్పుడు 15. ఆ ఒక్క మార్కులు ఎందుకు పోగొట్టుకోవాలి? మేము మా ప్రయత్నం ఇంటిగా మీకు ట్రైన్ చేస్తున్న కారణం కూడా ఏంటంటే ఆ ఒక్క మార్క్ లో పోకూడదని చేస్తున్నాం. లేదంటే షార్ట్ కట్స్ చెప్పేసేవాడిని, ఇదే ఈ షార్ట్ కట్స్ ఫాలో అయిపోండి, ఇంకేం చదవద్దని చెప్పేసేవాడిని. బట్ థింగ్ ఏంటంటే ఆ ఒక్క మార్క్ లో కూడా మీరు ఫెయిల్ అవ్వకూడదని ఇంటెన్షన్ తోనే ఇంత ఎఫెక్టివ్ గా 1 అవర్ ప్లాట్ మీ క్లాస్ ప్రత్యేకంగా చెప్తుంది మిత్రులారా. సో అందరూ కూడా మీరు అందరూ సక్సెస్ అవ్వాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మా టీమ్ కిరణ్ తరపున అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్ సుమంత గారి తరపున మీరందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. వెల్కమ్ టు ఎల్ఐసి ఫ్యామిలీ. మీ అందరికీ కూడా టెక్నికల్ గా ఎటువంటి సందేహాలు ఉన్నా, కస్టమర్ తో మాట్లాడేటప్పుడు, కాల్ మాట్లాడేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే మాకు కాల్ చేయండి. నేను 24/7 అంటే మరీ మిడ్ నైట్ కాల్ చేయొద్దు, మేము మాక్సిమం అందుబాటులో ఉంటాము. కస్టమర్ కి ఒకవేళ కాల్ కావాలి, కస్టమర్ దగ్గర వచ్చి మాట్లాడాలంటే మేము కూడా వచ్చి మాట్లాడతాము, కాల్ క్లోజ్ చేస్తాము, మీకు అన్ని విధాల సహాయం చేస్తాము. సో మేము ఉన్నదే అందుకు. ఎల్ఐసి తరపున ప్రత్యేకంగా మమ్మల్ని రిక్రూట్ చేసినటువంటి డెవలప్మెంట్ ఆఫీస్ టీమ్ మేము డెడికేటెడ్ ఫర్ ఏజెంట్ రిక్రూట్మెంట్ కి మా దగ్గర ట్రైనింగ్ మేమే ట్రైనింగ్ చేస్తాము, మేమే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కస్టమర్ దగ్గర నుంచి సపోర్ట్ కావాలనుకున్నా వెంటనే మాకు కాల్ చేయండి, మీకు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాము. వీకెండ్స్ అయినా పర్లేదు, సాటర్డే అయినా పర్లేదు, ఎనీథింగ్ పర్లేదు. ఒక్కడైనా మేము కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే కనుక దయచేసి మెసేజ్ పెట్టండి, సార్ కాల్ మీ బ్యాక్ అని చెప్పి. కొంచెం డ్రైవింగ్ లో ఉన్నా, ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా, లేదా వేరే ఇట్లాంటి క్లాసుల్లో ఉన్నా సరే చూసుకుని మళ్ళీ మీకు కాల్ చేస్తామండి. ఓకేనా? ఇంకా ఈ సెషన్ ఇక్కడితో ముగిసింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మ్యూట్ తీసుకుని దయచేసి అడగండి, నేను క్లారిఫై చేస్తానండి. ఇప్పుడు 2 minutes డౌట్ సెషన్ ఏమైనా ఉంటే కనుక చెప్తాను, ఆన్సర్ చేస్తాను అన్నిటికీ కూడా. డౌట్ సెషన్ ఏమైనా ఉంటే కనుక దయచేసి అడగండి మేడం, ఎవరైనా చెప్తాను. అందరికి అర్థమైందా? అయితే అర్థం అవ్వలేదా? నాకు అర్థమైనా అడగరు, అర్థం కాకపోయినా అడగరు, అర్థమైంది సార్. 2 రకాలు ఉంటాయి. ఓకే, అర్థమైంది. అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి, అలాగే సుమంత్ గారికి కాల్ చేయండి. ఓకే భువనా గారు, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఫర్దర్ గా మీకు ఎప్పుడు క్లాస్ ఉంటుంది? సారీ మేడం, ఎగ్జామ్ టైం పీరియడ్. ఎగ్జామ్ కి యాక్చువల్ గా ఏంటంటే అండి, ఇది 2 lakh మెంబర్స్ ని ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయమన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,40,000 మంది రిక్రూట్ అయిపోయారు దేశవ్యాప్తంగా. ఇంకా 60,000 మందికి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఉంది. ఫర్దర్ గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా ఏంటనేది ఇంకా తెలియదు. కాబట్టి మేము మీ అందరి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసాము. మీ మొబైల్ నెంబర్కి ఒక యూఆర్ఎన్ నెంబర్ అని ఒక హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే 515 రూపాయలు ఆన్లైన్ లో ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలి. పే చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ స్లాట్స్ అవైలబిలిటీ చూపిస్తాయి అనమాట. కొంతమందికి విజయవాడలో, కొంతమందికి ఉయ్యూరులో, కొంతమందికి విశాఖపట్నంలో. సుమంత్ గారు చెప్తారు. వైజాగ్ వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సుమంత్ గారు చెప్తారు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విజయవాడ, ఉయ్యూరు ఎక్కడ అనేది నేను ఎగ్జామ్ స్లాట్ మళ్ళీ చెప్తాను, నాకు కాల్ చేయండి. టైం పీరియడ్ అనేది ఏం లేదు, ప్రస్తుతానికి అయితే కనుక రిక్రూట్మెంట్ చేసుకున్నాము. నెక్స్ట్ జనవరి మంత్ ఎండింగ్ వరకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ అవుతానే ఉంటాయి. మీ కన్వీనియంట్ టైంలో మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ టైం డ్యూరేషన్ సార్ నేను అడిగింది. 1 అవర్ 1 అవర్ 50 మార్కులు 1 అవర్ అంతే.
మీకు ఎగ్జామ్ కనుక అరగంటలో రాయగలిగితే కనుక అరగంటలో రాసి బయటకు వచ్చేయచ్చు. 10 నిమిషాల్లో పెట్టేసి వస్తే 10 నిమిషాలు పెట్టి వచ్చేయచ్చు. కానీ 10 నిమిషాలు అరగంట ఎవ్వరూ ఉండద్దు. గంట టైంని పూర్తిగా వినియోగించుకోండి. గంట సేపు పూర్తిగా వినియోగించుకుంటేనే మీకు ఉపయోగం. ఎందుకంటే ఎక్కువగా చాలా మంది ఏంటంటే అత్యుత్సాహంతో అన్ని ఏవి బిల్లు పెట్టేసి సబ్మిట్ చేసి వచ్చేస్తారు, అక్కడే పోద్ది. గంట సేపు టైంని మీరు పూర్తిగా వినియోగించుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో మిత్రులారా, ఇంకా సెషన్స్ కి సంబంధించినటువంటి వేరే సెషన్ ఒకటి ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి అడగండి. సార్ ఎగ్జామ్ ఆన్లైన్ లో జరుగుతుందండి, కంప్యూటర్ లోనా? ఆన్లైన్ అండి, ఆన్లైన్ కంప్యూటర్ లో జరుగుతుంది. మరి కంప్యూటర్ రాని వాళ్ళు సార్? మేము నేర్పిస్తాం, డోంట్ వరీ. మేము నేర్పిస్తాం. Okay. ఆఫీస్ లో కంప్యూటర్స్ ఉంటాయి. ఒకసారి ఆఫీస్కి వస్తే కనుక ఆఫీస్ లో కంప్యూటర్ ఎట్లా పట్టుకోవాలి, అసలు ఏమి రానోళ్ళు, కంప్యూటర్ పట్టుకోవడం మౌస్ పట్టుకోవడం చేతకాని వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి పాస్ చేయించాం ఫస్ట్ అటెంప్ట్ లోనే. మీరు ఆఫీస్కి వస్తే కనుక ఒకసారి ఆఫీస్ లో సిస్టమ్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ కూడా మీకు తీసుకెళ్తాము. విజయవాడ ఎక్కడ లొకేషన్ అయితే నియర్ బై పీపుల్ కి ఆఫీస్ లో ఎగ్జామ్ స్లాట్ ఓపెన్ చేస్తాము. రెండోది, మీ మొబైల్ కి లింక్ పంపిస్తాం మేము, ఎగ్జామ్స్ వచ్చింది. ఆ ఆ యొక్క లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ ఎగ్జామ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇంగ్లీష్ లో ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి అనమాట. అది ప్రాక్టీస్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే మాకు ఇచ్చారో, అప్లికేషన్ రాశారో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే ఎల్ఐసి వాళ్ళ వెబ్సైట్ లో ఎగ్జామ్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఆ ఫార్మాట్ లో ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయండి. కంప్యూటర్ కనుక రానోళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఆఫీస్కి రండి, దగ్గరలో నియర్ బై ఆఫీస్కి రండి. మీరు వచ్చే ముందు నాకు కాల్ చేసి వస్తే కనుక మిమ్మల్ని కంప్యూటర్ దగ్గర కూర్చుని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీకు ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజుల పాటు మీకు క్లాస్ అనేది దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తాం. ఓకే డోంట్ సార్, వరీ, దాని గురించి ఆలోచించండి. ఓకే. ఓకే, అందరికి ఇంకా డౌట్, ఎనీ డౌట్? ఎస్, చెప్పండి మేడం. పావని గారు చెప్పండి, డౌట్ ఏమైనా ఉందా?